ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో आज ऐसे सुनेंगे पवित्र आत्मा परमेश्वर आज हमारे लिए क्या बात करते हैं। ఆయన మాటలకు మనం చెవియొగ్గుదాం. उनकी बातों के लिए हम अपना कान लगाएंगे। ధర్మశాస్త్రం యొక్క మాటలు వినకుండా వారి చెవులు మూసుకొని వారిని శాపగ్రస్తులు అని బైబిల్ రాయబడింది. बाइबल ग्रंथ में लिखा है जो इंसान व्यवस्था की बातों को ना सुनते हुए अपने कानों को बंद कर देते हैं वो शापित है। అంటే చెవులు మూసుకోవటం అంటే 2 వేళ్ళు పెట్టి మూసుకున్నామని కాదు, కానీ कान को बंद करने का मतलब कान में उंगलियां लगा के बैठ गए करके नहीं है, ఆ మాటలను అశ్రద్ధగా వింటాం, यानी कि उन बातों को लापरवाही से सुनना, విన్నా కానీ వాటిని పాటించకపోవడం. सुनने पर भी पालन नहीं करना। యేసు ప్రభుని సిలువేసేటప్పుడు కూడా జరిగింది ఇదే. मसीह यीशु को क्रूस पर डालते वक्त भी यही काम हुआ था। యేసు ప్రభు కొరకు అనేక మంది సాక్షులను వాళ్ళు మరి ఏర్పరచుకున్నారని దేవుని వాక్యం మరి సెలవిస్తుంది. परमेश्वर के वचन में लिखा है मसीह यीशु के खिलाफ उन्होंने बहुत सारे लोगों को इकट्ठा किया करके सुना है। మత్తయి సువార్త 27వ అధ్యాయము मत्ती सुसमाचार 27वें अध्याय 20వ వచనం గనుక మనం చూస్తే 27 का 20 अगर हम देखेंगे तो చూడండి అక్కడ ఏం రాయబడి ఉందంటే, देखिए क्या लिखा हुआ है। యాజకులు పెద్దలు బరబ్బాను విడిపించడాన్ని యేసును చంపాలని కోరుకోమని ప్రజలను అక్కడ పురికొల్పినట్లుగా, అంటే ప్రజలను మరి ప్రేరేపించినట్టుగా అక్కడ రాయబడి ఉంది. मत्ती 27 अध्याय 20 में लिखा है कि प्रधान याजकों और पुर्नियों ने लोगों को उभारा कि वे बरब्बा को मांग ले और यीशु का नाश कराए। అంటే ఇక్కడ చూడండి, देखिएगा జన సమూహాలంట వాళ్ళు ప్రేరేపించారంట. तो लोगों को उन्होंने ऐसा प्रेरणा दिया। ఎలా ప్రేరేపించారంటే, किस प्रकार की प्रेरणा दिया कि మీరందరూ కూడా పెద్దగా కేకలు వేయండి, आप ऊंची आवाज से चिल्लाइएगा, పిలాతుకి ఆ కేకలు వినబడాలి, पिलातुस को वो हमारी चिल्लाना सुनाई देना है, పిలాతుకి ఆ కేకలు వినబడాలి. हमारी आवाज पिलातुस तक पहुंचना है। అయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా బరబ్బాను విడిపించండి, యేసుని సిలువేయండి సిలువేయండి అని వాళ్ళని పురికొల్పినట్లు ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. तो वहां पे उस तरह प्रेरणा दिया गया कि वो लोग इस तरह चिल्लाए कि बरब्बा को छुड़ाए और यीशु मसीह को क्रूस पे चढ़ाए। పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా అబద్ధం ఆడదండి, पवित्र आत्मा परमेश्वर कभी झूठ नहीं बोलता, అబద్ధం రాయనివ్వదు, ना लिखने देगा, అబద్ధం రాయనీయుడు, ना लिखने देगा, అబద్ధం ఆడడు. ना झूठ बोलेगा। అందుకే इसलिए యేసు ప్రభుల వారు मसीह यीशु యేసు క్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ పొందుకోండి అన్నాడు. तो यीशु मसीह के पास जो भी आए उनसे कहा कि पवित्र आत्मा को पालो। పరిశుద్ధాత్మ పొందుంటే పరిశుద్ధాత్మతో మనం నడిపించబడతాం. पवित्र आत्मा पाने का मतलब है हम पवित्र आत्मा के द्वारा चलाए जाते हैं। వాక్యం ఏం చదివిస్తుందంటే, वचन क्या कहती है? ఎందరైతే ఆత్మతో నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. जितने लोग आत्मा के द्वारा चलाए चलते हैं वो सब परमेश्वर के पुत्र हैं। అంటే మన ఆలోచనలు, మన యొక్క క్రియలు, మన యొక్క విధానాలు ఇంకేం ఉండవు అక్కడ. इसका मतलब है कि हमारी सोच, हमारा उद्देश्य, हमारा कार्य उसमें नहीं रहेगा। మనం ఇది చేద్దాం అది చేద్దాం కాదు. हम वो करेंगे ये करेंगे ऐसा भी नहीं దేవుడు होगा। ఏం చెప్తున్నాడు, परमेश्वर क्या कहता है, దేవుడు ఏం చేయటానికి మనకు అనుమతిస్తున్నాడు, परमेश्वर क्या करने के लिए हमें इजाजत देता है, ఏం మాట్లాడమంటున్నాడు, क्या बात करने के लिए कहता है, ఏది మాట్లాడితే ఆయనకి ఉచితం, ఆయనకి ఇష్టం. हम क्या बात करने से परमेश्वर को भाता है, अच्छा लगता है। దైవదాసుని యొక్క నోటి నుంచి వస్తున్నటువంటి ఆ వాక్యంలో ఉన్న జీవవాక్కులు ఏంటి, प्रभु के दास के मुंह से निकलने वाला परमेश्वर का वचन का अंदर जीवन क्या है, ఆ జీవవాక్కులు ఏంటో जीवन का वचन क्या है, వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. उन्हीं बातों को हम ध्यान से परखना है। చూడండి ప్రియులారా, देखे प्रियो, యేసు ప్రభుల వారి మీద ఇక్కడ అనేకమైనటువంటి, చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము मत्ती सुसमाचार 26वें अध्याय 60వ వచనం గనక మనం చదివితే, वचन 60 पढ़ेगा అబద్ధ సాక్షులంట చాలా మందినంట వాళ్ళు ఏర్పరుచుకుని తీసుకొచ్చారంట. तो बहुत से झूठे गवाहियों के आने पर भी न आया, ఆయన సాక్ష్యం ఏం దొరకలే అక్కడ. फिर भी कोई उनके खिलाफ साबुत करने को नहीं मिला। అనేక మందిని పిలుచుకొచ్చారు, बहुत सारे लोगों को बुलाया, జనాలకి భయపెట్టారు. बहुत सारे लोगों को डरा दिया, మీరు గనక మా పక్షంగా లేకపోతే సమాజం నుంచి వెలివేస్తానని ఉంటారు. अगर आप हमारे पक्ष में नहीं बोलेगे तो आपको सारे समाज से अलग कर देंगे। ఎందుకంటే యూదుల యొక్క సమాజంలో నుంచి వెలివేస్తానని భయపెట్టి అనేక మంది అధికారులు కూడా భయపడ్డట్టుగా రాయబడి ఉంది. तो क्या लिखा हुआ कि बहुत सारे अधिकारी लोग भी डर रहे थे इस बात से कई यहूदियों के समाज से उन्हें बाहर ना कर दे। కాబట్టి इसलिए ఇక్కడ మరి ఆ భయపడి
అనేక మంది కూడా వచ్చి ఇక్కడ యేసు ప్రభుని సిలువేయండి, యేసు ప్రభు సిలువేయండి అని మరి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యాజకులు, హెరోదీయులు, సమాజము పెద్దలు వీళ్ళందరం ముందు కేకలు వేయటం కనపడుతుంది ఇక్కడ. तो क्योंकि सभी लोग इस तरह चिल्ला रहे थे कि यीशु को क्रूस पर डालो, वहां पे पुरनियों थे, शास्त्री, परिसय, सद्दुकई, हेरोदिस के, उन सबके सामने इस तरह चिल्ला रहे थे. అయితే కొంతమందిలో ఇద్దరు వచ్చి ఏం చెప్తున్నారంటే దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో మళ్ళీ కట్టిస్తానని ఇతను చెప్పాడు అని చెప్పి ఆయన మీద మరి నేరారోపణ మోపుతున్నారు. 2 जने आए थे, उनसे कहा कि वे मैं परमेश्वर का मंदिर को ढा सकता हूँ और उसे 3 दिन में बना सकता हूँ करके बोले थे. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మాటల్ని అర్థం చేసుకునే వాళ్ళు, यानी कि यीशु मसीह की बातों को ना समझने वाले, యేసు ప్రభు మాటలను వాళ్ళకి అర్థపూర్వకంగా తెలియదు. వాళ్ళకి मसीह यीशु की बातों का अर्थ नहीं मालूम था इन्हें. కొంతమంది అయితే వచ్చి कुछ लोग आकर ఇతను కైసరికి పొన్ని ఇవ్వద్దు అన్నాడని చెప్పి ఆయన మీద తప్పుడు సాక్ష్యం పెట్టారు. तो इस तरह झूठे गवाही को इकट्ठा किया, इन्होंने कैसर के लिए कर देने को मना करा बोलकर, ఆయనకి పొన్ని ఇవ్వద్దు అన్నాడు అని. कर देने को मना किया बताया, కానీ వాక్యం చదివిస్తుంది लेकिन वचन कहता है ఆయన పొన్ని ఇవ్వద్దు అనలేదు. उन्होंने कर देने से मना नहीं అంటే किया, అబద్ధ సాక్షులను పోగు చేసుకున్నారు. यानी कि झूठी गवाहियों को उन्होंने इकट्ठा किया. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పొన్ను విషయం అడిగినప్పుడు उनके पास जाके कर के विषय को लेकर जब पूछा था, ఆయన అడిగాడు ఎవరికి ఇవ్వాలి పొన్ను? तो पूछा था किसे देना होगा कर? కైసరికి ఇవ్వాలి. कैसर को देना. అసలు ఆ నాణ్యం చూపించమన్నాడు. एक सिक्का को लाने के लिए बोला, ఆ నాణ్యం చూసినప్పుడు जैसे सिक्का को देखा, కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వమన్నాడు. यीशु ने कहा था कैसर का जो बनता है उन्हें दो, और जो परमेश्वर का जो बनता है परमेश्वर को दो बोला था. కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. कैसर को दो, परमेश्वर का परमेश्वर को दो ఈయన बोला. పొన్ను ఇవ్వద్దు అనలేదే. उन्होंने कभी नहीं बोला कर मत दो. చూడండి ప్రియులారా, देखे प्रियो, అబద్ధాలను ఆసరాగా చేసుకోవటం. झूठ को आसरा, झूठ का सहारा लेते हैं. ఇప్పుడు వాళ్ళని మనం అసహించుకుంటున్నామా లేదా? तो ऐसे झूठी को सहारा लेने वालों को हम ग्रहण करता है कि नहीं करते? రక్షించబడిన మనము उद्धार पाए हुए हम ఇప్పుడు వాళ్ళని మనం అసహించుకుంటున్నాం. ऐसे झूठ बोलने वालों को घृणा करते అంటే हैं. అబద్ధం ఆడే వాళ్ళని మనం झूठ అసహించుకుంటున్నాం. बोलने वालों को हम घृणा करते हैं. కాబట్టి इसलिए అబద్ధము అనేది దేవునికి ఇష్టమైంది కాదు. झूठ जो है परमेश्वर को अच्छा नहीं लगता, దేవుడికి ఇష్టమైంది కాదు. परमेश्वर को अच्छा नहीं लगता. అనేక మంది అబద్ధ సాక్షులు వచ్చారు. बहुत सारे झूठे गवाही आए थे, అనేక మంది యేసు ప్రభుకి వ్యతిరేకులు వచ్చారు. कई सारे यीशु मसीह का खिलाफ बोलने वाले आए थे, అనేక మంది కేకలు వేస్తున్నారు. कई सारे लोग मसीह का खिलाफ चिल्ला रहे थे. ఒకప్పుడు వీళ్ళందరూ కూడా యేసు ద్వారా మరి మంచి మంచి అద్భుతాలు వారి జీవితంలో అనేక మేళ్లు పొందుకున్న వాళ్ళే. एक समय इन सभी लोगों ने मसीह यीशु के द्वारा अद्भुत कार्य पाया है, बहुत सारे आशीष पाए हैं. ఆయన యొక్క ఆదరణ మాటలు విన్న వాళ్ళే. उनकी इस आदरण की बातें सुनने वाले ही लोग వాళ్ళ थे. పిల్లల్ని తీసుకొచ్చి మా పిల్లల మీద చేతులు పెట్టండి ఆశ్రదించమని అన్న వాళ్ళే. इस तरह अपने बच्चों को लाकर मसीह के पास कहा था कि अपने हाथ मेरे बच्चों के ऊपर रखो. इस तरह बोलने वाले ये लोग ऐसे कह रहे थे. అయ్యా నన్ను స్వస్థపరుసు అని ఆయన దగ్గరికి వచ్చి వేడుకున్న వాళ్ళే. जो ऐसे भी लोग थे, प्रभु हमें चंगा करो करके प्रभु से विनती करने वाले थे. కానీ लेकिन అలాంటి వాళ్ళకి తప్పనిసరి అయింది. ऐसे लोगों को मजबूर किया गया ఈనాడు था. క్రైస్తవుడు కూడా आजकल के मसीह भी కొన్నిసార్లు కై బార్ తప్పనిసరి అయి తప్పు చేస్తాడు. मजबूर होकर गलत करता है. అదేమంటే దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, फिर प्रभु के पास आके कहता है క్షమించయ్యా, प्रभु क्षमा कर दो, తప్పు జరిగిపోయింది. गलती हो गई मुझसे, అయ్యా తప్పు జరిగిపోయింది, प्रभु मुझसे క్షమించయ్యా. गलती हो गया, क्षमा करो बोलता है. తప్పనిసరి అయిందయ్యా, मजबूरी हो गया, తప్పనిసరి అయింది. मजबूरी हो गई बोलता है. కాబట్టి इसलिए నీతిమంతుడు పాపం చేయొద్దని, పాపం చేయకూడదు అని యోహాను గారు తన పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. पवित्र आत्मा के द्वारा यूहन्ना ने अपनी पत्रिका में लिखा था कि धर्मी जन पाप नहीं करेगा, नहीं करना चाहिए लिखा है. రాకడ విశ్వాసులు కావాలి మనకి. हमें लिए आगमन की विश्वासी चाहिए. ఎలాంటి విశ్వాసులు కావాలి? किस प्रकार की विश्वासी चाहिए? ఈ దినాలలో इन दिनों में కేవలం క్రైస్తవ్యం కాదండి, केवल मसीहत्व नहीं है, రాకడ విశ్వాసులు కావాలి. आगमन के विश्वासी होने పెండ్లి चाहिए. కుమార్తె సంఘంలో చేర్చబడిన వాళ్ళు కావాలి. दुल्हन की कलिशा में इकट्ठा किए गए लोग चाहिए. పెండ్లి కుమార్తె ప్రత్యేకించబడింది. जो दुल्हन जो है अलग किया गया है. అనేకమైన సమూహాల్లో మధ్యలో ప్రత్యేకించబడింది పెళ్లి కుమార్తె. बहुत सारे झुंड के बीच में से अलग की गई है ये दुल्हन. పెండ్లి కుమార్తె వైపు అందరూ చూస్తారు. दुल्हन की ओर सभी लोग देखते हैं. సమూహాలలో ఉండి మెడకాయలు ఎత్తెల్లా చూస్తారు పెళ్లి झुंड కుమార్తె में కొరకు. होकर उस दुल्हन को देखने के लिए गर्दन उठा उठा के देखते हैं. సమూహాల మధ్యలో పెండ్లి కుమార్తె ఆకర్షించబడిన దానిగా ఉంది. तो झुंड के बीच में दुल्हन जो है आकर्षित करने वाली थी. మనం కూడా ఈ ప్రజల ముందు, ఈ సమాజాల్లో మనం కూడా ఒక ఆకర్షించబడిన
ప్రజలుగా ఉండాలి క్రైస్తవులు. हम भी इस समाज में इन लोगों के बीच में एक आकर्षित करने वाला लोगों के जैसा रहना चाहिए। యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఆకర్షించబడిన వాడిగానే ఉన్నాడు. यीशु मसीह अपने 3.5 वर्ष लोगों को आकर्षित करने वाले, సమూహాలు ఆయన వెంబడించిని, झुंड की झुंड उनके पीछे चलता गया, సమూహాలు ఆయన వెంబడించిని, झुंड की झुंड उनके पीछे चला, అద్భుతాలు పొందుకున్నారు, अद्भुत कार्य पाए लोगों, అనేక మంది మేళ్లు పొందుకున్నవారే. कई सारे भलाई पाया है लोगों ने, అయినా గాని फिर भी తప్పనిసరి मजबूर होकर मजबूर हो गया, అధికారులకు లోబడిపోయారు, अधिकारियों का अधीन हो गया, సమాజంలో లోబడిపోయారు, समाज के लोगों के लिए अधीन हो गया। ఎవరైనా మనం అడిగితే ఎందుకమ్మా ఒకప్పుడు మంచిగా ఉన్నావు కదా, ఒకప్పుడు బాగా ఎందుకు మంచి దిగజారిపోయే స్థితిలో ఉన్నావు అని అడిగితే, अगर कोई पूछेगा एक समय तो अच्छी तरह प्रभु में बढ़ते थे, आजकल क्यों इस तरह विश्वास में कमी हो गए करके बोलेगा तो, ఎందుకమ్మా ఎందుకయ్యా కొంచెం మీలో ఒక మార్పు వచ్చింది, కొంచెం తగ్గినట్టు ఉంది, మీరు కొంచెం ఆత్మీయతను తగ్గుతున్నారు మనం అడిగితే, अगर पूछेंगे क्यों आप पहले समान नहीं हो, आत्मिकता के विषय में थोड़ा घट गए आप लोग, इस तरह पूछने से మొదటి ఆ యొక్క ఆ పరుగు మొదటి ఆశ లేదే, पहले जैसा वो धुन वो आशा आपके पास अभी नहीं है। ఏదో ఒకటి మనలో పని కార్యం చేస్తుంది, कोई ऐसी चीज हमारे अंदर कार्य कर रही है, దాన్ని మనం వదిలేసుకోవాలి. हमें उसे छोड़ देना వాళ్ళే ధన్యులు, चाहिए। ऐसा लोग ही धन्य लोग, వాళ్ళే ధన్యులు. वही लोग धन्य हैं। మనల్ని వెనకంజి వేసే ఆ యొక్క ఆ సైతాన్ శోధన మనం తీసేసుకోవాలి. हमें विश्वास से पीछे धकेलने वाली ये शैतान की परेशानियों को हमें छोड़ देना అది चाहिए। మనం నేర్చుకోవాలి. इसे सीखना అదే चाहिए। సంఘంలో మనం నేర్చుకుంటుంది, यही बात हम कलिशे में सीखते हैं, సంఘంలో మనం నేర్చుకుంటుంది. कलिशे में सीखते हैं यही बात को। చనిపోయేంత వరకు, जब तक नहीं मरेंगे, ప్రాణం పోయేంత వరకు जब तक जान नहीं जाएगा, మన రక్షణ మనం గట్టిగా పట్టుకోవాలి. अपना उद्धार को अच्छी तरह थाम के रखना। చూడండి, మొదటి శతాబ్దంలో ఉన్న ప్రజలు देखेगा पहले शताब्दी के लोग యేసు ప్రభువును సిలువేయండి 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 అని గోలగోల చేస్తున్నారు. मसीह यीशु को क्रूस पर डाल करके चिल्ला रहे थे। అయితే तो फिर యేసు ప్రభుని చూడండి, ఇక్కడ 23 మత్తయి సువార్త 27-23లో मत्ती सुसमाचार 27 का 23 में ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇతను చేసిన తప్పేమిటి అడిగినప్పుడు సిలువేయండి అని సిలువేడి మరీ కేకలు వేస్తున్నారంట. देखेगा हाकिम ने कहा क्यों, उसने क्या बुराई की है, परंतु वे और भी चिल्ला चिल्ला कर कहने लगे वे क्रूस पर चढ़ाए जाए। చూసారా, देखा, సిలువేయండి 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 అరుస్తున్నారు. तो चिल्ला रहे थे क्रूस पर चढ़ाइए। ఓన్లీ యూదుల్లో ఉన్న అధికారులే వెళ్తే పిలా తినడం, अगर केवल यहूदियों की अधिकारी जाते ना, पिलातुस नहीं मानता इनकी बात। అధికారులే వెళ్తే వినరు. केवल अधिकारी जाने से नहीं मानता था। అందుకనే ప్రజల్ని అబద్ధ సాక్షుల్ని బెదిరించి భయపెట్టి లేపుకున్నారు. इसलिए झूठी गवाहियों को इस प्रकार इकट्ठा किया, उनको डरा धमका कर लेके आ गया। యేసు ప్రభువును పట్టుకోవటానికి, యేసు ప్రభువును చంపటానికి ఎంత ఆలోచించారంటే వీళ్ళు, शिष्य को पकड़ने के लिए, मार डालने के लिए इतना सोचा था कि लोग ने ఎట్లా పట్టుకోవాలి, किस तरह पकड़े इनको। ఒకవేళ ప్రజల ముందు పట్టుకుంటే ప్రజలందరూ తిరగబడతారేమో, अगर लोगों के बीच में पकड़ेंगे तो लोग हमारे ऊपर बलवा करेगा, అల్లరి ఎక్కువైపోద్దేమో. उलड़ मच जाएगी। మరి ఎంత ప్రీ ప్లాన్ లో యేసు ప్రభువును పట్టుకున్నారు, इसलिए बड़ा योजना करके मसीह यीशु को पकड़ा ఎంత था। దాని గురించి ఎంత సమయాన్ని హెచ్చించారు, उसे लेकर बहुत समय को इन्होंने इस्तेमाल ఎంత किया, ఆలోచన చేశారు. कई सारा सोच किया उन्होंने। విశ్వాసులంగా మనము, विश्वासी होने के नाते, క్రీస్తును నమ్ముకున్న మనము मसीह पर भरोसा करने वाला हम సమయాన్ని వ్యర్థం చేయకూడదు. समय को व्यर्थ नहीं करना चाहिए, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. बेकार के विषय में नहीं घुसना चाहिए, అనవసరమైన మాటలు మన చెవుల్లోకి రానియకూడదు. फालतू की बातें हमारे कान में नहीं पड़ने देना। కొన్నిసార్లు సాతాను మనం బాగా ఎదుగుతా ఉంటే ఈ అనవసరమైన మాటలు వచ్చేదని మనం మెల్లిగా దిగజారిపోవడానికి కారణం అవుతాయి. तो कई बार हम अच्छी तरह तो बढ़ने वाले थे, कई बार ऐसा हो जाता है शैतान बेकार की बातों को हमारे कान में डाल देती है, हम अच्छी तरह बढ़ने वाले बिगड़ जाते हैं। ఏం లేదు, और कुछ भी बात नहीं है। ఆ సాతానుడు ఏం చేస్తాడంటే మెల్లిగా చెవులో ఏదో ఒకటి వేసి మనల్ని లోకంలోకి మెల్లి తీసుకెళ్ళని చూస్తూ ఉంటాడు. शैतान क्या करता है कि कुछ ना कुछ ऐसी बात हमारे कान में डालेगा, धीरे धीरे हमें संसार की ओर ले जाने की कोशिश करेगा, భయపెడతాడు, हमें डरा भी देगा, భయపెడతాడు. डरा देगा। ఎందుకంటే क्योंकि ఈ భయం అనేది ఆదాము నుంచి మనకు వచ్చింది, ఆదాము నుంచి వచ్చింది. ये भाई जो है आदम हवा से ही आ गया हमको, అందుకనే మనకు పిరికాత్మని ఇవ్వలేదు. इसलिए वचन कहता हमें डरपोक की आत्मा नहीं दिया। పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకోరో जो कोई पवित्र आत्मा नहीं पाएगा, చిన్నదానికి పెద్దానికి భయపడతారు, छोटी मोटी विषय से वो डर जाते हैं, అనవసరమైన నమ్ముతారు, बेकार की चीजों पर भरोसा करते हैं, అనవసరమైన ఆలోచనలోకి వెళ్ళిపోతారు, बेकार की सोच की ओर चले जाते हैं। దాన్ని ఎందుకంటే బేహకం అంటే అనేకమైన సాతాను యొక్క వ్యర్థమైన ప్రేరణలోకి వెళ్ళిపోతారు, మోసంలోకి వెళ్ళిపోతారు. तो शैतान के बहकाव में चले जाते हैं। చాలా మందిని చూశాను నేను. मैंने बहुत सारे लोगों को देखा हूँ। కొంతమంది
లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, संसार में चले गए, ऐसा भी है। కొంతమంది నామకార్థ సంఘాల వైపు వెళ్ళిపోయిన వాళ్ళు कुछ ఉన్నారు. लोग नामधारी कलिसिया की ओर भी चले गए। మొదటున్న విశ్వాసం గాని వాళ్ళ జీవితంలో కనపట్ల, पहले जैसा विश्वास तो उनके जीवन में अभी दिखती ही नहीं है। ఏదో ఒక కారణం ఉంటది, कोई ना कोई कारण होगा, అది సరి చేసుకోవాలి. మనం उसको सुधारना चाहिए, అది సరి చేసుకోవాలి. उसे सुधारना चाहिए। అది సరి చేసుకోకపోతే नहीं सुधारेंगे, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గానీ దేవుడు ఆ మచ్చ మనలో ఉంటది. चाहे दुनिया में हम कहीं पे भी जाए, वो दाग दबाई ना हमारे अंदर ఆ रहेगा మచ్చ మనలోనే ఉంటది. ही। दाग जो हमारे अंदर रहेगा ही ఇక్కడ रहेगा। సంఘం అనేది ఏకైక సంఘం, సార్వత్రిక సంఘం, వరల మొత్తం మీద ఒకటే. तो कलिसिया जो है एक जैसा ही कलिसिया है, सार्वत्रिक कलिसिया है, दुनिया भर में एक ही कलिसिया है। ఆ గాంలో ఒక సంఘము, పట్టణాల్లో ఒక సంఘం, ఆ ఊర్లో ఒక సంఘం, ఈ ఊర్లో సంఘము, ఏదో సంఘాలు అక్కడ ఉండవు. तो ऐसा नहीं होगा कस्बों में एक, गांव में एक कलिसिया, शहर में और नगरों में और अलग अलग कलिसिया करके नहीं होता। మట్టి పాత్ర అవ్వచ్చు, पात्र जो मिट्टी की भी हो सकती है, స్టీల్ పాత్ర అవ్వచ్చు, स्टील की भी हो सकती है, పింగాణి పాత్ర అవ్వచ్చు, और पीतल की भी हो सकती है, ప్లాస్టిక్ గ్లాసులు అవ్వచ్చు, प्लास्टिक की भी हो सकती है। కానీ लेकिन పదార్థం ఒకటే. उसके अंदर की जो पदार्थ डालते हैं ना, वो एक जैसा ही है। పదార్థం ఒకటే. पदार्थ तो एक ही है, పేర్లు అనేకం ఉండొచ్చు, సంఘాల పేరు, नाम तो कई सारे हो सकते हैं కానీ कलिसिया का, అందులో పదార్థం ఎలా ఉంది? लेकिन उसके अंदर के वस्तु या पदार्थ किस प्रकार की है, వరల మొత్తంలో पूरा दुनिया में। ఆ మచ్చ మన మీద ఉండకూడదు. तो इसलिए वो जो दाग है हमारे अंदर नहीं रहनी ఈ चाहिए। మచ్చ ఏంటంటే ये दाग क्या है कि ఈ ప్రజల్ని యేసు ప్రభు మీద వ్యతిరేక మాటలు చెప్పారు. यानी कि ये लोगों को ऐसा फुसलाया, यीशु मसीह का खिलाफ बोलने लगे। రాత్రులు సమాజాలకు వెళ్ళి సమాజాలను గూడ్చి సమాజాల మీద, సమాజాల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని పోగు చేసి ప్రజల్ని ప్రేరేపించారు యేసు ప్రభు మీద. तो रात को ऐसा किया कि यीशु मसीह के खिलाफ लोगों को इकट्ठा किया, जगह जगह में जाकर मसीह का विरुद्ध सुबह तक खड़ा कर दिया। యేసు ప్రభు చెప్పిన మాటలకు తప్పుడు అర్థాలు తీసుకున్నారు. मसीह जो कुछ भी कहता ना, उसका गलत अर्थ लेते थे, ఎందుకంటే వాళ్ళకంత క్షమత లేదు, అర్థం చేసుకునే క్షమత లేదు వాళ్ళకి. क्योंकि उनको इतना समझने की क्षमता नहीं है। ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, ఇద్దరు వచ్చారంట. इसलिए कहते हैं 2 जने आए थे। మత్తయి సువార్త 26 అధ్యాయము मत्ती की 26 अध्याय में 60-61 చదివితే 60 और 61 पड़ेगा तो అనేక మంది మనుషులు వచ్చారంట. बहुत सारे लोग आए थे, అబద్ధ సాక్షులను పోగు చేసుకున్నారంట. झूठे गवाहियों को इकट्ठा ఆ किया, సాక్ష్యం ఏం సరిపోలేదంట. वो गवाही बन नहीं पाई। ఇద్దరు మనుషులు వచ్చారంట. अगर 2 जने आए వాళ్ళు थे, ఏమంటున్నారు? उन्होंने क्या कहा? దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో మళ్ళీ దీన్ని కడతానన్నాడు అన్నారు. इसने कहा कि मैं परमेश्वर का मंदिर को ढा सकता हूँ और इसे तीसरा दिन बना दूंगा। అంటే यानी कि యేసు ప్రభు అన్న అర్థం, ఆత్మీయ అర్థం వాళ్ళకి అర్థం కాదు. यानी कि मसीह यीशु के कहने वाले आत्मिक अर्थ उन्हें समझ नहीं आया, ఎందుకంటే ఈయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, क्योंकि इनके अंदर पवित्र आत्मा है, వినేవాళ్ళలో పరిశుద్ధాత్ముడు లేడు. सुनने वाले में पवित्र आत्मा नहीं है, అందుకని తప్పుడు అర్థాలు తీసుకుంటారు. इसलिए गलत अर्थ लेते हैं। కొన్నిసార్లు వాక్యాలు విన్నప్పుడు कई बार वचन सुनते हैं, మనకు అర్థం కాక हमें समझ में नहीं అవి आता, వేరే విధంగా తీసుకుంటాం. दूसरा तरह सोचते हैं हम, ఇలా చెప్పాడేంటి, ऐसे क्यों बताया అలా उन्होंने, చెప్పాడేంటి वैसे क्यों बताया అని उन्होंने। కొన్నిసార్లు इस तरह कई बार మనం ఒప్పుకోవాల్సింది పోయి వాటిని మనం దాన్ని ఏం చేస్తామంటే క్రిటిసైజ్ చేస్తాం. तो हम अपने गलतियों को मानना था जो वचन सुन के, उसे छोड़कर हम उसके खिलाफ और कुछ बातों को बनाने लग जाते వీళ్ళు हैं। ఎదగలేరండి, ऐसे लोग बढ़ नहीं पाएंगे, ఎదగలేరు. नहीं बढ़ पाएंगे, ఎందుకంటే क्योंकि పరిశుద్ధాత్మ దుఃఖపడతాడంట. क्योंकि पवित्र आत्मा ऐसा लोग उसे दुखित होगा, పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. पवित्र आत्मा दुखित होगा। ఎబ్రీలకు రాసిన పత్రికలో కూడా చూస్తే इब्रानियों की लिखी हुई पत्री में भी देखेगा, పరిశుద్ధాత్మ మనం దుఃఖపరచకూడదండి. पवित्र आत्मा को हम दुखित नहीं करनी चाहिए। పరిశుద్ధాత్మను కనుక దుఃఖపడిస్తే మనం ఎదిగేది ఎక్కడండి? अगर पवित्र आत्मा को अगर हम दुख देंगे तो कहाँ से बढ़ेंगे हम? పరిశుద్ధాత్మ మనలో ఉండి దుఃఖపడితే अगर पवित्र आत्मा हमारे अंदर रहकर दुखित होगा, మనము ప్రభువులో బలంగా ఎదగలేము. हम ऐसे में प्रभु में बढ़ने वाला नहीं हो सकते। ప్రభువులో ఎదగాలంటే अगर प्रभु में बढ़ना है, పరిశుద్ధాత్మ మన కొరకు పనిచేయాలి. पवित्र आत्मा हमारे लिए काम करना होगा। చూడండి, देखिए పరిశుద్ధాత్మ ఎబ్రీ రాసిన పత్రిక इब्रानियों की लिखी पत्री 10వ అధ్యాయము अध्याय 10 15వ వచనం చూస్తే 15 वचन में देखेगा तो, ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు ఇలా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. और पवित्र आत्मा भी हमें यही गवाही देता है। చూడండి, పరిశుద్ధాత్మ మనకంట సాక్ష్యం ఇస్తాడంట. क्योंकि देखिएगा पवित्र आत्मा हमारे लिए गवाही देता है। పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి पवित्र आत्मा हमारे लिए गवाही देता है, इसलिए ఆ పరిశుద్ధాత్మ మనం ఆర్పకూడదు. उस पवित्र आत्मा को हमें नहीं बुझाना चाहिए। చూడండి, 29వ వచనం చూడండి. इसी में మత్తయి మా ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం इब्रानी लिखी पत्री 10वीं अध्याय का 29 वचन। చూడండి, అక్కడ ఏం రాయబడి, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటానికి సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచి కృపకు మూలమయ్యే ఆత్మను ధిక్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడతాడో మీకే తోస్తుంది కదా అన్నాడు. देखो 29 में लिखा 10 इब्रानी का, तो सोच लो कि वे कितने और भी भारी दंड के योग्य ठहरेगा जिसने परमेश्वर के पुत्र को
पांवों से रोंदा और वाचा के लहू को जिसके द्वारा वे पवित्र ठहराया गया था अपवित्र जाना है और अनुग्रह की आत्मा का अपमान किया है। యేసు క్రీస్తు యొక్క నిబంధన రక్తాన్ని అంట అపవిత్రంగా ఎంచారంట. मसीह यीशु की वाचा का लहू को अपवित्र माना है, కృపకు మూలమైన ఆత్మను ధిక్కరించారంట. अनुग्रह की जो आत्मा है उसका विरुद्ध किया है। ఆత్మను ధిక్కరించడం అంటే आत्मा को उल्लंघन करने का मतलब దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆత్మీయ రగిలింపుతో ఇతరులు ప్రభువులోకి రక్షణలోకి రావడానికి హెచ్చరించే మాటలను మనం ధిక్కరించటమే. यानी कि पवित्र आत्मा परमेश्वर एक अद्भुत प्रेरणा के द्वारा दास केंद्रों के जो संदेश देते हैं उन बातों को उल्लंघन करना। ఎప్పుడైనా సరే कभी भी देखो పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ప్రభువులో నడిపించడానికే మాట్లాడతాడు. पवित्र आत्मा प्रभु एक व्यक्ति को प्रभु में बढ़ाने के लिए ही बात ఆ करता है। వ్యక్తిని ప్రేరేపించి ప్రభువులో బలంగా उस నడిపించాలనుకుంటాడు. व्यक्ति को प्रेरणा देके प्रभु में बल से आगे बढ़ाना चाहता है। ఆ మాటల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. उन बातों को ही हमें ध्यान से समझना है। దానికి మనం పరిశుద్ధాత్మ కావాలి. उसके लिए भी हमें भी पवित्र आत्मा चाहिए। శరీరంలో ఉండి వాక్యం వింటే अगर शरीर में होकर वचन విన్న सुनेगा, తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది పోయి వాటికి అనేకమైన పదాలు అపార్థాలు చేసుకుంటాం. सुनने के बाद समझना था बल्कि हम उसका उल्टा और सोचने लगेंगे। అదే ఇక్కడ జరిగింది. यही यहाँ पे हुआ है। సొంతగా యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు ఆయన వెంబడి తిరిగిన వాడే खुद यीशु मसीह के साथ 3.5 वर्ष जो चला था యోధా, यहूदा తిరిగిన యోధే यहूदा ही चला था। చివరికి యేసు ప్రభువుని అసహించుకున్నాడు. अंत में यीशु मसीह को ही घृण करने लगा। అసహించుకున్నంత కార్యం ఆయనలో ఏమీ లేదు. यीशु के अंदर इतना घृण करने वाला कार्य कुछ भी नहीं ఏం था। చూశాడు యోధా? यहूदा ने ऐसे क्या देखा यीशु में? ఆయనలో అంత అసహించుకుని ఆయన చెడ్డ పనులు చేసినంతగా ఏమి చూశాడు ఆయనలో? यीशु मसीह के अंदर ऐसे क्या इतना बड़ी गलती है, बुरी कार्य है, उसे देखकर यहूदा घृण करने लगा। ఆయన దగ్గరే ఉన్నాడే, उनके साथी तो रहा, ఆయన అంబడే తిరిగాడే. उनकी साथी तो घुमा फिरा। కొన్నిసార్లు మనం కూడా कई बार हम भी కాపరితో చక్కగా కలిసిమెలిసి ఉంటాం, चरवाह के साथ तो अच्छी तरह मिलजुल के रहते చక్కగా మంచిగా కలిసిమెలిసి తిరుగుతాం अच्छी तरह मिलजुल के रहते थे, కదా. है ना। కొంతమంది విశ్వాసుల్లో నేను గమనించాను, कुछ विश्वासियों में मैंने पहचाना అనవసరంగా ఏదో పెట్టుకుంటారు. बेमतलब कुछ मन में ऐसा रख लेते हैं, అవి తీసేసుకోవాలండి. वो विचार को निकाल दो। అవి ఉండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదండి. ये विचार मन में रख के दुनिया में कहीं पे भी जाओ कोई అది ఒక फायदा పాపపు డాగు మచ్చలాగా ఉంటదండి. नहीं। ये एक पाप का धागी जैसा है। క్రీస్తులో ఏం చూశాడని చెప్పి ఆయన అసహించుకున్నాడండి. मसीह में ऐसे क्या चीज देखकर यहूदा घृण करने लगा? యేసు ప్రభుని ఏం చూసి ముద్దు పెట్టుకుని పట్టించాడండి. यीशु मसीह के अंदर ऐसे क्या गलती देखा जो चूमा देकर उन्हें पकड़वाया? ఈ ప్రజలు యేసు ప్రభులో ఏం తప్పు చూశారండి? ये लोगों ने भी मसीह यीशु में ऐसी क्या गलती देखा? సిలువేయాల్సినంత పాపం యేసు ప్రభు ఏం చేశాడండి? क्रूस में चढ़ाने की जितना पाप मसीह यीशु ने क्या किया? యేసు ప్రభు సిలువెక్కేందుకు బాధపడలేదు కానీ, यीशु मसीह क्रूस में चढ़ने को लेकर दुखित नहीं हुआ, ప్రాణం పోతుందని బాధపడలేదు కానీ, प्राण चले जा रहे करके दुखित नहीं ఆయన हुआ, కొడాలతో కొడతున్నారని బాధలేదు కానీ, उनको कोड़े मार रहे करके भी दुखित नहीं ఆయన हुआ, శీలలు కొడతారని బాధలేదు కానీ, उनके हाथ में कील ठोकेंगे करके भी ఆయన दिक्कत మీద नहीं हुआ, ఉమ్మేస్తారని బాధలేదు కానీ, उनके मुंह पर थूकेंगे करके भी दिक्कत नहीं ఈ है। ప్రజలు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. ये लोग ने मुझे समझ नहीं पाए ढंग से, నా ఎమ్మటే తిరిగారు, मेरे साथ ही चला, నాతో కలిసి ఉన్నారు. मेरे साथ मिलके అప్పుడు నాలో रहा। ఏం తప్పు చూశారు వీళ్ళు? तो मेरे अंदर भी क्या गलती देखा? ఏం తప్పు చూశారు నాలో? क्या गलती देखा मेरे अंदर? ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? क्यों इस प्रकार का सोच रखते हैं? అనవసరంగా. बेमतलब కీర్తనలు అంటాడు भजन में నిర్హేతకముగా, बेमतलब కీర్తనలు అంటాడు, भजन में बोलता है, దావీదు అంటాడు दाऊद कहता है, నిర్హేతకముగా यानी कि बिना कारण నా మీద అనవసరం పగ పెట్టుకున్నారు. बेमतलब मेरे ऊपर गुस्सा रखा है, నేనంటే ఏదో ఒక బాధగా ఉంటున్నారు. मेरे विषय को लेकर बड़ा तकलीफ समझते हैं। నిర్హేతకముగా అంటే बेमतलब కారణం లేకుండా, यानी कि बेकारण, ఏ కారణం లేకుండా कोई कारण नहीं है। దావీదు మహారాజు ప్రార్థన చేసాడు. राजा दाऊद ने प्रार्थना किया, ప్రార్థన చేసాడు దావీదు प्रार्थना మహారాజు. किया दाऊद ने। యేసు ప్రభు కూడా, मसीह यीशु भी, యేసు ప్రభు కూడా मसीह यीशु తండ్రితో అంటున్నాడు, पिता से कहता है, చూసి ఏమంటున్నాడు, తండ్రి कहता है पिता వీళ్ళు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. ये क्या कर रहे हैं, इन्हें समझ नहीं आ ఆయన रहा ఎంత है, బాధపడుతున్నాడు అంటే, कितना दुखित हो रहा है। అయ్యో నా మీద ఎంతగా తప్పు మాటలు మాట్లాడుతున్నారు, अरे मेरे खिलाफ इतना गलत निकालते ये लोग, ఏమి చెప్పుకోలేడు, कुछ बोल भी नहीं सकता, ఎవరికి చెప్పలేడు, किसी से बता भी नहीं सकता, వాదోపాదాలు చేయలేరు, वाद विवाद भी नहीं कर सकते, ఏమీ చేయలేరు. कुछ भी नहीं कर सकते। మనసులో 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 ఆయన ఎవరు వేసుకుంటున్నాడు. तो मन ही मन में सोच रहा था, పిలాతు ఎదురుగా నుంచున్నాడు, पिलातस के सामने ही खड़े थे, ప్రజలందరూ చూస్తున్నాడు, सारे लोगों को देख रहे हैं। ప్రజలందరూ ఆయన చూసినప్పుడు తలకాయించుకుంటున్నారు. जब लोगों को तरफ यीशु देखते तो सब सर झुकाते हैं, తెలుసు जानते हैं యేసు ప్రభు ద్వారా ఎంత లాభం పొందుకున్నారు, यीशु मसीह के द्वारा कितना फायदा వాళ్ళ उठाया, పిల్లలు ఎంత ఆశీర్వించబడ్డారు, उनके बच्चे कितने आशीष पाए, వాళ్ళ జీవితాలు ఎంత ఆశీర్వించబడ్డాయి. उनका जिंदगी कितने आशीष पाया, అందులో బహుశా ఈయన కూడా ఉందేమో. उनमें शायद वो लोग भी रहा होगा। అయ్యా వాక్యం వినేటప్పుడు, అయ్యా నువ్వు కుడిచిన స్తనములు ధన్యము ఆ కదా, నిన్ను కన్నిన గర్భము ధన్యము. उन लोगों में शायद ये स्त्री भी हो सकती है, कहती है कि
जो तूने दूध पिया, वो स्त्री और जिस गर्भ से तू आया वो गर्भ धन्य है करके बोलती है। అందులో వీళ్ళు కూడా ఉన్నారేమో, शायद ऐसा लोग भी होंगे, ఈయన ఒక ప్రవక్త, एक नबी है बोलने वाला। ఇలాంటి ఆశ్చర్యకాలు మనం ఎక్కడ చూడలేదు, इस तरह के अचंभे का कार्य हमने कहीं नहीं देखा, ఇంతకంటే ఇంకెక్కువ చూడలేదు, इससे अधिक और हमने कुछ नहीं देखा। వాళ్ళలో వీళ్ళు కూడా ఉండారేమో, ऐसा विरुद्ध बोलने वालों में ఇది इस ఒక तरह కొత్త के బోధగా ఉందే, ये तो नया संदेश लग रहा ఇది है, ఒక అధికారంతో ये तो एक अधिकार के साथ చెయ్యిలు చూపించి సాతాన్ని నిలగొడుతున్నాడే, उंगलियां दिखाकर शैतान को भगाता ఈయన है, చేతుల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, इनके हाथों के द्वारा अद्भुत कार्य हो रही है। ఈయన వడ్రంగి వాడు యేసోపు కొడుకు కదా, बड़ा ही यूसुफ का पुत्र नहीं है వీళ్ళ అమ్మ क्या? మరియమ్మ కాదా, क्या इनकी माता मरियम नहीं వీళ్ళ है? సహోదరులు సహోదరులు మనతో లేరు, ఆడుకోలేదా, इनके भाई बहन हमारे साथ नहीं थे क्या? ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి, ये इतना ज्ञान कहाँ से आ ఇంత गया? దయగల మాటలు విన్నారు, इतना दया की बातें सुना, వాళ్ళు కూడా ఉన్నారేమో, शायद इस तरह बोलने वाले भी उसका विरुद्ध बोलने वाले में होंगे। అందుకే బైబిల్ అంటది इसलिए बाइबल कहती है దైవదాసులంట प्रभु के दास लोग కొట్టలేరు తిట్టలేరు, और डांटने से ना डांटेंगे, मारने से ना पलट कर मारेंगे, వాదోపాదాలు చేయలేరు, वाद विवाद भी नहीं करेंगे, వాళ్ళ లోపల 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 ప్రార్థన तो చేసుకో अंदर अंदर में केवल प्रार्थना ही करते हैं, వ్యక్తపరుస్తారు, केवल व्यक्त करते हैं వాక్యం ద్వారా वचन के द्वारा। పరిశుద్ధాత్ముడు వ్యక్తపరిచినప్పుడు पवित्र आत्मा प्रभु जब बताता है, అలాంటి తప్పు ఏమంటే సరి చేసుకోవటం, इस అంతే तरह की गलती में जो है ना वो सुधारना होगा, बस సరి చేసుకోవటం, सुधारिए, సరి చేసుకోవాలంతే. सुधारिएगा बस। ఇది నాతో మాట్లాడు. आज मेरे से बात किए प्रभु, నిజమైన విశ్వాసం हकीकत में जो विश्वासी है ఎలా స్వీకరిస్తుంది వాక్యం అంటే, कैसे स्वीकारेगा वचन को, ఎలా స్వీకరిస్తాడంటే कैसे स्वीकारेंगे वचन को? నా కోసమయ్యా, ये वचन मेरे लिए है, ఎందుకంటే क्योंकि నన్ను ప్రేమించి मुझसे प्रेम करके నాతో మాట్లాడాడు, मेरे से बात किया है। అది ఎదిగే విశ్వాసం, ये बढ़ने वाला विश्वास ఇది है, పెండ్లి కుమార్తె సంఘములో ఉండే విశ్వాసం, ये दुल्हन की कलिशा में होने वाला వీళ్ళు विश्वास, రాకడ విశ్వాసులు, ये आगमन की विश्वासी है, రాకడ కొరకు ఎదురు చూసే విశ్వాసం, आगमन के लिए इंतजार करने वाला विश्वास है, పెండ్లి కుమార్తె సంఘం दुल्हन की कलिशा, రాకడ విశ్వాసులు आगमन की विश्वास, తప్పు చెయ్యరండి, गलत नहीं करेंगे, కావాలని చెయ్యరు, जान पूछ के भी नहीं करेंगे, అసలు పాపమే చేయరాళ్ళు, आखिर पाप ही नहीं करेंगे। ఎందుకని क्यों? వాళ్ళు రాకడ वो విశ్వాసులు. तो आगमन के विश्वासी है। యేసు ఎప్పుడు వస్తాడు, पता नहीं यीशु मसीह कब आएगा, ఎప్పుడు వస్తాడు, कब आएगा। జాగ్రత్తగా ఉంటారండి, इस तरह ध्यान से रहते हैं वो लोग, నిత్యము జాగ్రత్తగా ఉంటాడు, हमेशा सावधान से रहते हैं। పడ్డవాడు లేవకుండా చూసుకోండి అంటున్నాడు, जो गिरा है खड़ा పడ్డ है, जो నిలబడ్డవాడు పడిపోకుండా, నిలబడ్డవాడు పడిపోకుండా చూసుకోమంటున్నాడు, जो खड़े हैं सावधान रहे ना गिरे करके बोलता है, పడకుండా చూసుకోమంటున్నాడు. ना गिरने के लिए चौकस रहो। నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థమైందా, मैं जो बोल रहा हूँ आपको समझ में आ रहा है, మీరు లేఖన భాగాలు మీరు అర్థం చేసుకుంటున్నారా, लिखी हुई बातों को आप समझ पा रहे हैं क्या? ఎన్నిసార్లు చెప్పాడు వీళ్ళకి, कितनी बार बताया, లేఖన భాగాలు తెలియకే మీరు పొరబడుతున్నారు, लिखी हुई वचन ना मालूम होने की वजह से आप धोखा में మీరు हो, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం వినకే బాధపడుతున్నారు. आप पवित्र आत्मा के द्वारा वचन ना सुनने की वजह से दिक्कत కొంతమంది में हैं। వాక్యాలు వింటే నిద్రపోతారండి, कुछ लोग वचन सुनते सुनते सो जाते हैं, నిద్రపోతారండి, सो जाते हैं, వాక్యాలు వింటప్పుడు నిద్రపోతారు. वचन सुनते सुनते सो जाते हैं। రాకడ విశ్వాసులకు ఉండదండి అట్లా, आगमन के विश्वासी ऐसा नहीं रहता, అట్లా ఉండరండి. ऐसा नहीं పెండ్లి रहते, కుమార్తె సంఘం అలా ఉండదండి. दुल्हन की कलिशा ऐसा नहीं रहती। అలా మనం చూస్తా ఉంటాం గ్రామాల్లో గాని కొన్ని చోట్ల हम देखते रहते गांव में చాలా మంది कई सारे लोग నిద్రపోతా ఉంటారు, सोते ही रहते हैं, నిద్రపోతుంటారు వాక్యం వినేటప్పుడు. वचन सुनते वक्त सोते रहते हैं। నా జీవితంలో मेरा जिंदगी నేను में ఎప్పుడు కూడా मैं कभी भी దేవుని సన్నిధిలో వాక్యం వినేటప్పుడు గాని ప్రార్థన చేసేటప్పుడు గాని నేను ఎప్పుడు నిద్రపోను. प्रभु के सम्मुख में चाहे वचन सुनो या प्रार्थना करूं, सोऊंगा ही नहीं कभी। పిల్లవాడు చెబుతున్నా चाहे बच्चा भी बता रहा हो, వింటా ఉంటా నేను, सुनता रहता हूँ। ఏం చెప్తాడు, क्या बताएगा बोल, ఏంటి पता नहीं क्या बताए। పరిశుద్ధం ఏం చెప్తున్నాడు, पवित्र आत्मा प्रभु क्या बताएगा, నా గురించి ఏమైనా చెప్తున్నాడా, क्या मेरे लिए कुछ बताता है। కునుకుపాటు లేకుండా, यानी कि नींद को ना आने देते हुए, కునుకుపాటు లేకుండా नींद को ना आने देते हुए దేవుని వాక్యం వినాలండి, प्रभु का वचन को सुनना है, దేవుని వాక్యం వినాలండి, प्रभु का वचन सुनना है, జాగ్రత్తగా ఉండాలండి, सावधान से रहना है, జాగ్రత్తగా ఉండాలండి. सावधान से रहना పరిశుద్ధ है। ఆత్ముడు మనతో మమ్మల్ని హెచ్చరిస్తున్నాడండి. पवित्र आत्मा प्रभु ही हमको सावधान करता है। ఈ దినాలలో इन दिनों में, ఈ దినాలలో इन दिनों में ఎక్కువగా बहुत ज्यादा మనలో ఉదాసైన ఆత్మ బయటికి వెళ్ళిపోవాలి. हमारे अंदर जो उदास करने वाली आत्मा बाहर निकलना चाहिए। ఉదాసైన ఆత్మ, चिंता, उदास की आत्मा चले जाना चाहिए। చింతపడే ఆత్మ, चिंता करने वाली ఆ आत्मा, చింతపడే ఆత్మ वो चिंता करने वाली आत्मा మనలో సుస్థి పని తీసుకొస్తాడు, हमारे अंदर सुस्तीपन लेके आएगा, మనల్ని అలసిపెట్టేట్టు చేస్తాడు. हमारे अंदर आलसीपन लेके ఇంకా आएगा। ఏముంది, నాకు ఏం దొరుకుద్ది, और मुझे क्या मिलेगा, ఇక నాకు ఇంకేం దొరకదు, और मुझे कुछ मिलने నాకు वाला ఆశ नहीं। పోయింది, मेरे तो आशा खो चुका हूँ, मैं ఆశ పోయింది, आशा खो चुकी हूँ। పూర్తిగా హోప్లెస్ అయిపోతారు. पूर्ण रीति से होपलेस हो जाते हैं। అలా వద్దండి, ऐसा नहीं, నిజమైన దేవుని చేతిలో ఉండవు నువ్వు. हम जीवित परमेश्वर के हाथ में हो। ఎవరు ఆశ వదులుకోవద్దండి. कोई भी आशा को नहीं छोड़ना।
కొంతమంది అనుకుంటారు कुछ लोग सोचते हैं ఇంకెందుకులే, और क्या करना, ప్రయత్నించాం కదా, यत्न तो किया ఇంకా అనవసరంలే, और बेकार है, ఇక జరిగేది కాదులే. अब होने वाला नहीं है कुछ। ఎందుకని क्यों? దేవుడు చేయబోయే పనిని మనం అట్లా ఆపేస్తామండి. परमेश्वर काम करने जा रहे तो उसे हम यूं रोक देते उसे, మనం అట్లా ఆపేస్తాం. बस यूं ही रोकते थे। అందుకని అన్నాడు, इसलिए कहता है ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తాను. आशा की प्राणों को तृप्त करता हूँ। రోమాపత్రిక 5:5 కన్నా చదివితే, रोमियों की 5:5 में पड़ेगा, నీ ఆశ సిగ్గుపరచబడనీదు. आपकी आशा लज्जित नहीं होने देगा, సిగ్గుపరచబడనీదు. लज्जित नहीं होने देगा। విరమించుకోవద్దు, आप नहीं छोड़ना, यत्न को नहीं విరమించుకోవద్దు, छोड़ना, यत्न को नहीं छोड़ना, కొనసాగించు, आगे बढ़ो, కొనసాగించు. आगे बढ़ो, దేవుని పక్షంగా మనం ఉంటాం. परमेश्वर की ओर रहेंगे। చూడండి అక్కడ ఇంత రాశాడు 5:5. देखिए रोमियो के 5:5 में आशा से लज्जित नहीं होती। చూసారా, देखा ఎవరి మీద పెట్టేవాడి నువ్వు ఆశ? हमने किसके ऊपर रखा है आशा? జీవం కలిగిన దేవుడు, जीवित परमेश्वर के ऊपर, సర్వశక్తిమంతుడైన దేవుడు. सर्वशक्तिमान परमेश्वर के ऊपर। కాబట్టి इसलिए నీ ఆశ సిగ్గుపరచనీయదు. आपकी आशा आपको लज्जित नहीं होने देगा। నీవు దేవునిలో బలంగా ఎదుగు. आप प्रभु में बस बढ़ से बढ़ते जाओ। వాక్యం వినేటప్పుడు బలంగా విను. वचन सामर्थ्य से सुनो। నిరాశగా ఉండబాకు, निराशा से मत रहना, నిరాశగా ఉండబాకు, निराशा से मत रहना, ఓడిపోయేటట్టు ఉండబాకు. हारे वजह से मत रहना। అక్కడే యోధా ఇస్రాయేలు దెబ్బతిన్నాడు. तो वहीं यहूदा ने मार खाया, యోధా ఇస్రాయేలు అక్కడే దెబ్బతిన్నాడు. यहूदा ने वहीं मार खाया। ఇక నాది ఏం ఫలించేటట్టు లేదు, उसने सोचा मेरा तो कुछ होने वाला नहीं लग रहा ఇక నాకు ఇంకేం లేదు ఇక్కడ. है, मेरा तो कुछ नहीं यहाँ पे। అదే ఆయన వాక్యం విని अगर वो वचन పరలోక రాజ్యాన్ని ఎదికే బదులు, वचन को सुनकर स्वर्ग राज को खोजना था, ఎదికే బదులు खोजना था, తనకేదో కావాలని वो ఆలోచించాడు. खुद अपने लिए सोचने लगा, దాని కోసం अपने लिए ఒక రాజ్యం, और एक राज्य, ఆ రాజ్యంలో నేను ఒక అధికారిగా इस ఉండాలి. राज्य में एक अधिकारी बनूंगा। అందుకే ఒకసారి इसलिए एक बार యేసుప్రభు దగ్గరికి వచ్చి यीशु मसीह पास ఆయన आया, రాజుగా చేయాలనుకున్నాడు. तो सोचा यीशु मसीह को राजा बनाओ, రాజుగా చేయాలనుకున్నాడు. राजा बनाने को सोचा। చూసారా, देखा, అంటే ఆయన రాజుని చేతి మంత్రిగా ఉండొచ్చు అని. यानी कि यीशु को राजा बनाओगे तो यहूदा मंत्री बन सके। చాలా ఎన్నిసార్లు యేసు ప్రభుని ఏ విధంగా ఉన్న యేసు ప్రభు వాళ్ళకి చెప్పిన మాటలను బట్టి కొన్నిసార్లు ఉదాస అయిపోయారు వాళ్ళు. कई बार यीशु मसीह ने कोई संदेश दिया तो वो लोग उदास हो गए थे। అయ్యా నీకు ఒక మండపం, तो कहने लगा आपके लिए एक गुम्मट, ఏలియాకు ఒక మండపం, एलिया के लिए गुम्मट, మోషేకు ఒక మండపం, मूसा के लिए गुम्मट, ఇక్కడ మేము అమ్ముకుంటా ఉంటాం. हम यहाँ पे व्यापार करते నువ్వు रहेंगे, కొండ మీద కూర్చుని, आप पहाड़ पर बैठो। కొండ మీద యేసయ్య ఎలిసాడు, तो पहाड़ पर यीशु मसीह अवतार लिया, కొండ మీద యేసయ్య ఎలిసాడు. पहाड़ पर यीशु मसीह का अवतार हो गया। అందరిని దగ్గరికి వస్తా ఉంటారు. सभी लोग आपके पास आते ఓ रहेंगे, ఇక్కడ మేము మండపాలు పెట్టుకుని కూర్చుంటాం. यहाँ पे हम मंडप बनाकर बैठे रहेंगे। యేసు ప్రభు వద్దన్నాడు మాట. यीशु मसीह ने मना कर दिया इस बात పరలోకం నుంచి వాణి వచ్చింది. को। स्वर्ग से भी आवाज आई, అక్కడ కూడా బాధపడ్డారు వీళ్ళు. वहां पे भी उनको बुरा लगा, ఇదేంద్రా బాబు ఇట్లా అవుతుంది పరిస్థితి. अरे क्यों ऐसा हो रहा है करके నిరాశలు అయిపోతున్నారు. निराश होते जा रहे हैं। చివరికి నిరాశ అయిపోయి యేసుని పట్టిస్తానికే అతను ప్లాన్ చేశాడు. तो निराश होकर यीशु मसीह को पकड़वाने की योजना की। ఆ నిరాశ అనేది మనం వాక్యాన్ని సరి వినకుండా కూడా చేస్తుంది. ये निराश जो है ना, हमें वचन को ढंग से सुनने भी नहीं देती। నేనే అనిపించుదండి, तो मैं यूं करके लगता है, నేనే స్వభావం. मैं हूं का स्वभाव। చూడండి అక్కడ అంతమంది చూసారా, మేము అని మేము చెల్లా ప్రజలు గోల గోల చేస్తున్నారు, సిలివేయండి 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 అని. देखिए वहां पे लोग भी झुंड बनाकर कहते हैं क्रूस पर डालिए क्रूस पर डालिए क्रूस पर डालिए। చూడండి देखिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 5వ అధ్యాయము 5 మత్తయి సువార్త मत्ती सुसमाचार మీరు చూస్తే పిలాతు చేతులు కడుక్కున్నట్టుగా అక్కడ మనకు కనపడుతుంది. చూడండి 27 మత్తయి సువార్త मत्ती सुसमाचार 27 अध्याय का 27 ఒకసారి గుర్తు చేశాను మీకు. हम पिछले बार आपको याद दिलाया था 24 వచనం 24 27 24 27 का 24। పిలాతు అల్లరి ఎక్కువ అవుతుందని, తన ప్రయత్నం వలన ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం చూస్తుండగా చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము విషయంలో నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అన్నాడు. 27 का 24 मत्ती में कहता है, जब पिलातुस ने देखा कि कुछ बन नहीं पड़ता परंतु उसके विपरीत उल्लड़ बढ़ता जाता है, तो उसने पानी लेकर भीड़ के सामने अपने हाथ धोए और कहा, मैं इस धर्मी के लहू से निर्दोष हूँ, तुम ही जानो। అంటే यानी कि ఇక్కడ వీళ్ళు అన్నారు, इन्होंने कहा, ప్రజలందరూ सब लोगों చూడండి అక్కడ ఏమన్నారు, ने लोगों ने देखो क्या बोला 25 25 में, ప్రజలందరూ सब అతని लोगों ने రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. सब लोगों ने उत्तर दिया, इसका लहू हम पर और हमारी संतान पर हो। అప్పుడు ఆ బరబ్బాను వారికి విడుదల చేసాడు, కోడాలతో యేసును కొట్టించి ఆయన సిలువకు అప్పగించెను అని రాయబడి ఉంది. तो लिखा है कि इस पर उसने बरब्बा को उनके लिए छोड़ दिया और यीशु को कोड़े लगवाकर सौंप दिया कि क्रूस पर चढ़ाए जाए। ధ్యానంగానండి, ध्यान से सुनना, పరిశుద్ధాత్మ ఏం చెప్పబోతున్నాడు. पवित्र आत्मा प्रभु क्या कहने वाला है। పిలాతు ఏం చేశాడు? पिलातुस ने क्या किया? ఎవరి పిలాతు? कौन है ये पिलातुस? పిలాతు ఈయన రోమీయుడు. ये रोमी है।
యేసుక్రీస్తుకు మరణశిక్షణ విధించింది ఎవరు? मसीह यीशु के लिए क्रूस की दंड कौन लेके आया था? మరణశిక్షణ ఎవరు? क्रूस का दंड किसने डाला? రోమీయుడు. रोमी ने। యేసుక్రీస్తుని రోమీయులకు అప్పచెప్పింది ఎవరు? यीशु मसीह को रोमियों के हाथ में किसने सौंपा था? యూదులు. यहूदी। యేసుప్రభు ఎవరు? मसीह यीशु कौन है? యూదుడు. वो भी यहूदी। ఒకసారి एक बार ఒక ఆర్మీలో एक आर्मी में ఒక వ్యక్తికి బాగా బుల్లెట్లు దిగిపోయినట్టు లోపల. एक व्यक्ति को बॉडी में बहुत सारे बुलेट उतर गए थे। అయితే ఇక చనిపోతాడని నిర్ధారించారు డాక్టర్. तो डॉक्टर ने बताया ये मर जाएगा, बचेगा नहीं। కాళ్ళల్లో బాగా బుల్లెట్లు దిగిపోయినాయి. पैरों में बहुत सारे बुलेट लग गया। కాళ్ళను కట్ చేయాల్సి వస్తుంది. पैरों को काटना पड़ रहा है। డాక్టర్ వచ్చానంట. डॉक्टर ने आके कहा डॉक्टर ने आके कहा నీ కాళ్ళు మేము కట్ చేయబోతున్నాం. आपका पैर को हम काटने जा रहे हैं। మాకు కమాండెంట్ నీకు 2 మందు బాటిల్ ఇచ్చి తాగించమన్నాడు. आपके लिए हमारे कमांडेंट ने कहा 2 दारू का बोतल पिलाने की। ఆ టైం అప్పుడు మత్తు మందు లేదు. क्योंकि उन दिनों में नशा होने के लिए दवाई नहीं था। మత్తు మందు వేస్తారు కదా, जैसे ऑपरेशन के लिए नींद में डालने के लिए दवाई देते ఆ ना, మత్తు మందు అప్పుడు లేదు, नहीं కనిపెట్టలా. था उस वक्त। అప్పుడు కనిపెట్టలా. सुन करने वाली दवाई नहीं थी। అయితే నీ పైరు కట్ చేయాలి, इसलिए आपको पैर को నీ काट रहे కాలు కట్ చేయాలి. हैं, पैर को काट रहे हैं। కమాండెంట్ నీకు 2 బాటిల్ మందు ఇవ్వమన్నాడు. आपके लिए कमांडेंट ने कहा 2 बोतल दारू देने के। నేను అన్నాను నేను మందు తాగను. इन्होंने कहा मैं तो दारू पीता ही नहीं। ఏ అన్నాడు. उन्होंने कहा क्यों? నేను యేసు ప్రభువుని मैं నమ్ముకున్నా. मसीह यीशु पर भरोसा करता हूँ। యేసు ప్రభువుని నమ్ముకున్నావా? अच्छा, मसीह यीशु पर भरोसा करते हो? నమ్ముకో, మంచిదే. ठीक है, अच्छी बात है, भरोसा కానీ మందు करा। తాగడానికి ఏమైందా? लेकिन दारू पीने में क्या जाएगा? డాక్టర్ సాబ్ डॉक्टर जी నేను చనిపోతానని నాకు తెలుసు. मैं मरूंगा करके मुझे पता है। ఒకవేళ నేను చనిపోతే अगर मैं मरूंगा ఆ మందు తాగిన హృదయంతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడగలను నేను. ये दारू पिया हुआ इस देह के साथ में प्रभु के पास क्या खड़ा हो सकूंगा? ఒకవేళ నేను చనిపోతే मैं मरूंगा तो ఈ మందు తాగినటువంటి ఈ బాడీతో నేను వెళ్ళి యేసు ప్రభు దగ్గర నిలబడగలనా? दारू से डूबा हुए इस देह से क्या प्रभु के पास जाके मैं खड़ा हो నేను सकता हूँ? చనిపోయినా చనిపోతాను. मैं मर भी गया तो मर भी जाऊंगा। బ్రతుకుంటే దేవుని మహిమ కొరకు. जीवित रहूंगे तो परमेश्वर का महिमा की। నేను మాత్రం మందు తాగను. मैं तो दारू पीऊंगा नहीं। ఎంతో చెప్పారంట, तो बहुत समझाए उन्होंने, వినలేదు. नहीं सुना। అయితే तो फिर డాక్టర్ डॉक्टर తనకి పైరు కట్ చేయడానికి డాక్టర్ 2 బాటిల్ మందు తాగారంట. तो उसका पैर काटने के लिए डॉक्टर को खुद 2 बोतल दारू पीना पड़ा। డాక్టర్ మందు తాగాడంట. डॉक्टर ने दारू पिया। అప్పుడు అన్నాడంట వచ్చి, డాక్టర్ గారండి तब बोला डॉक्टर जी మీరు ఎవరండి అన్నాడు. आप कौन हो? నేను యూదుని అన్నాడంట. उसने बोला मैं यहूदी हूँ। నువ్వు యూదుడు అండి? आप यहूदी हो? నాకు ఇంకో స్నేహితుడు అండి యూదుడు. मेरे को एक दोस्त है यहूदी। నాకు ఒక దోస్తుడు యూదుడు ఉన్నాడు. एक यहूदी है मेरा दोस्त। ఎవరు ఆయన అన్నాడు. कौन है? ఆయనే యేసు ప్రభు. वही यीशु मसीह। యేసు ప్రభు यीशु मसीह కాలు కట్ చేస్తున్నప్పుడు అంట पैर काट रहे थे। ముందే చెప్పాడంట, पहले बताया నేను था అబ్బాని అరవను, मैं चिल्लाऊंगा नहीं, అస్సలు అరవను, నేను दर्द के मारे कराऊंगा नहीं, కేకలు వెయ్యను, मैं चिल्लाऊंगा भी नहीं, కేకలు వెయ్యను, नहीं चिल्लाऊंगा। ఏం భయపడొద్దు. आप डरो मत डॉक्टर जी। డాక్టర్ గారు భయపడొద్దు, डॉक्टर जी आप डरना మీ नहीं, పని మీరు చేసుకో. आप अपना काम कीजिए। ఆ కట్ చేస్తుంటే तो काट रहे थे उनको पैर को। యేసయ్యా यीशु मसीह ఏమంట తెలుసా? क्या बोला? యేసయ్య. మనమైతే ఏమంటాం? हम क्या बोलते हैं? ఎందుకు మాకు ఈ గతి పెట్టింది, क्यों मेरे साथ ऐसा हुआ? ఎందుకు నేను ఎట్టుండాను, क्यों ऐसा दुर्दशा మాకు हुआ? ఎందుకు ఇలా అయింది क्यों मेरे साथ అని ऐसा నిష్ఠురలు बुरी వేస్తాం. हालत है? इस तरह प्रभु को विरुद्ध कुड़कुड़ाते हैं। ఆయన वो యేసయ్యా यीशु मसीह నువ్వెంత బాధపడ్డావు, आप कितना तकलीफ उठाया होगा। కొడాలతో కొడుతున్నప్పుడు, आपको कोड़े मार रहे थे, ఓ ముళ్ళ కిరీటం जब పెట్టినప్పుడు, वो आपके कांटों का मुकुट पहनाया था, అయ్యా నువ్వు బల్లెంతో పొడిచేటప్పుడు आपके बल्ला से जब मारा था, నువ్వు ఎంత బాధపడ్డావు. आपने कितना दुख सहा होगा। నాదేముందయ్యా, मेरी क्या है प्रभु? అందులో కొంచెం కూడా లేదయ్యా. उसमें से तोड़ा भी नहीं है प्रभु। డాక్టర్ వణికిపోతున్నాడు. डॉक्टर कांपते जा रहे हैं। ఈ కాలు కోసేటప్పుడు ये पैर को काटते वक्त డాక్టర్ వణికిపోతున్నాడు. डॉक्टर कांपते जा रहे हैं। మళ్ళీ ఒక మందు బాటిల్ తాగాడు. डॉक्टर ने फिर और दारू बोतल पिया। తట్టుకోలేకపోతున్నాడు. डॉक्टर बर्दाश्त नहीं कर पा रहे। క్రైస్తవుడుకున్న నిబ్బరము, मसीह के अंदर इतना धैर्य है अंदर। క్రైస్తవుడుకున్నటువంటి గొప్పతనం मसीह का एक बड़ापन है ये, అదేనండి, यही है, అదేనండి, यही है, అదే మనలో ఉంది, यही हमारे अंदर है, అదే మనలో ఉంది. यही हमारे अंदर है। ఎవరో ఇతరులాగా మనం దూసరోं నిరీక్షణ లేని వారం కాదు. फिर और लोगों की तरह आशाहीन लोग नहीं है। మనం ఆశ పెట్టుకున్న వాళ్ళం. हम आशा रहित, आशा रखने वाला लोग हैं। నిజంగా ఆశ పెట్టుకుంటే నిన్ను అనాథులుగా వదిలిపెట్టడం, నిన్ను సిగ్గుపరచనీయుడు. सच्ची में तुम उन पर आशा लगाए रखोगे, ना आपको अनाथ होने देगा, ना आपको लज्जित होने देगा। నా మాటల వైపు కనుక మీ ధ్యానం ఉంటే, अगर मेरी बातों की ओर आपके ध्यान होगा, నా మాటలతోటి మీరు సహమతుగా ఉంటే, मेरे बातों के साथ सहमत होंगे, తప్పకుండా జరుగుద్ది, जरूर कार्य होगा, తప్పకుండా జరుగుద్ది. जरूर कार्य होगा। ఎందుకంటే क्योंकि మనల్ని ఒక సొత్తైన ప్రజలుగా, ఈ ప్రజల ముందు దేవుని కుమారుని మహింపచ్చేవాడిగా మనల్ని ఎన్నుకున్నాడు. परमेश्वर ने हमें अपना निज
प्रजा ठहराया ताकि इस संसार के लोगों के सामने हम परमेश्वर का संतान बन सके। ఏమంటున్నారు వాళ్ళు? क्या कहते वो लोग? పిలాతు అయితే पिलातुस तो ఇదిగో చేతులు కడుక్కొని उन्होंने हाथ धोया, ఈ నీతిమంతుల రక్తం విషయంలో నేను నిరపరాధిని. इस धर्मी के लहू से मैं निर्दोष हूँ। వీళ్ళేమంటున్నారు? ప్రజలు इन्होंने क्या बोला? लोगों ప్రజలు గాని, लोग हो, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు గాని, से सद्दुकई हो, యాజకులు గాని, याजक हो, ప్రజల్లో పెద్దలు గాని पुरनियों क्यों न हो, ఏమంటున్నారు సార్? क्या बोल रहे ఈ थे? రక్తం మా మీద మా పిల్లల మీద వచ్చును గాక, इसका लहू हम पर और हमारी संतान पर हो, బరబ్బను విడుదల చేయండి, बरअब्बा को छोड़ दो, యేసుని సిలువేయండి. यीशु को क्रूस पर ఏం चढ़ाओ। చేశాడండి రోమీడు అనే పిలాతు? तो ये रोमी पिलातुस ने क्या ఈ किया? గవర్నర్ ఏం చేశాడండి? गवर्नर ने क्या किया? బరబ్బాను వదిలిపెట్టాడు, बरअब्बा को छोड़ दिया, యేసును సిలువేపించాడు. यीशु को क्रूस पर యేసును चढ़ाने को छोड़ సిలువేపించాడు, दिया, యేసును సిలువేపించాడు. क्रूस के लिए छोड़ दिया उन्हें। ఆ టైంలో उस समय में తండ్రి पिता మౌనం ఉన్నాడు, मौन धरा, ఏమనలే తండ్రి. पिता परमेश्वर ने कुछ नहीं बोला। యేసుప్రభు అన్నాడు, నా తండ్రి తలుసుకుంటే, मसीह ने कहा अगर मेरे पिता चाहे तो, పేతురు हे पतरस, ఎందుకు నువ్వు ఆ చెవు నరికావు? क्यों उसका कान काट डाला तुमने? ఎందుకు నరికావు? क्यों काटा? ఇప్పుడు నా తండ్రి కన్నా నేను ఏడుకుంటే अगर मैं पिता से विनती करूंगा, ఓ 72 వేలు వ్యూహం పంపిస్తాడు, 12 వ్యూహాలు పంపిస్తాడు. 12 पलटन भेज देगा करके बोल, దగ్గరగా 72 80 వేల మంది అండి, यानी कि 72,000 सेनाएं, 80 వేల మంది వస్తారు, तो 80,000 सेनाएं, 72 వేల మంది వస్తారు. तो 72,000 लोग आएंगे, దిగుతారు కింద, सेना उतरेगा, సేన దిగుతారు కింద सेना उतरेगा स्वर्ग से, కదా. है ना? అయితే యేసుప్రభు అంటాడు, तो यीशु मसीह कहता है కత్తిని నీ వరలో పెట్టు, तो तलवार को म्यान में रखो, కత్తిని కలిగిన వాళ్ళు కత్తితో నశిస్తారు. जो तलवार का काम करेगा तलवार से ही मरेगा। మనలో కోపాలున్నా, हमारे अंदर गुस्सा हो, ఈర్ష్యులుంటే ईर्ष्या हो, వాక్యం లోపలికి వెళ్దు, वचन अंदर नहीं जाएगा, పరిస్థితులు పట్టుకెళ్ళిపోతాం. पवित्र आत्मा बगल में चला जाएगा। ప్రేమ పోతే, प्रेम अगर चला गया, ప్రేమతోటి పాటు प्रेम के साथ, ప్రేమతోటి प्रेम के साथ పరిశుద్ధుడు వెళ్ళిపోతాడు. पवित्र आत्मा भी चला जाएगा। అందుకని అంటాను, इसलिए कहता हूँ సంఘంలో ఉన్నతో कलिसिया में ఎవరి మీద కోపం ఉండదు, किसी के ऊपर गुस्सा मत रखो, అస్సలు ఏదైనా చిన్న రవ్వంత కూడా ఉండకూడదండి. रत्ती भरी भी गुस्सा नहीं होनी ఈ चाहिए। హృదయంలో इस हृदय में ఎవరి మీద किसी के ऊपर भी ఎంత చిన్నది ఉన్నా, छोटा सा भी गुस्सा होगा, ఎక్కడికైనా మచ్చే, कहीं पे भी जाओ तुम्हारे ऊपर ये दाग ही అది रहेगा, మచ్చే. दाग ही रहेगा। ఆ మచ్చని ఇప్పుడే తీసేసుకోవాలి, दाग को अभी हटा दो, తీసేసుకోవాలి. निकाल दो। హృదయం ప్రశాంతంగా ఉండాలి, हृदय बड़ी आराम से रहना है, అందరి పట్ల దయ కలిగి ఉండాలి. सबके प्रति दया से व्यवहार అయ్యా करना है। నేను నాకు ఎవరు శత్రువు లేరు ప్రభువా, मेरे लिए कोई शत्रु नहीं है। ఒకవేళ నన్ను ఏదైనా శత్రుత్వం ఉంచినా నేను ప్రేమిస్తున్నాను ప్రభు. अगर कोई मुझे शत्रु भी समझे, मैं तो खुद प्रेम करूंगी प्रभु। ప్రేమే నేర్చుకోవాలి. प्रेम को ही सीखना है। ఒకప్పుడు మనం एक समय हम యేసు ప్రభులో రానప్పుడు मसीह यीशु में नहीं थे, तब ఈ నామకార్థ క్రైస్తవులు అవిశ్వాసులు చూడండి, ना मात्र मसीह अल्प विश्वासी अविश्वासी को देखो, వాళ్ళు చూడండి उन्हें देखो, చిన్న చిన్న కడుపులో పెట్టుకుంటారు, छोटी छोटी बातें मन में रखते हैं, చిన్న చిన్న పెట్టుకుంటారు, छोटी छोटी बातें, వాళ్ళు అల్ప విశ్వాసులండి, वो अल्प विश्वासी అవిశ్వాసులండి. वो अविश्वासी है। వాళ్ళకి ఈ ఈ ఏమంటారు బలమైన ఆహారం వాళ్ళకి కుదరదండి तो उनके लिए सामर्थ्य से भरे हुए भोजन नहीं होता కదా. है ना? మనం పెళ్లి కుమార్తె సంఘం, हम दुल्हन की कलिसिया है, మనం రాకడ విశ్వాసులు. हम आगमन की विश्वासी, మనం ఎలా ఉండాలంటే हमें कैसा रहना है? క్షమించే వారంగా ఉండాలి. क्षमा करने वाला होना चाहिए। సంఘము कलिसिया కలుస్తా ఉంటాం, मिलते रहते हैं, మనుషులు కలుస్తూ ఉంటాం, एक दूसरे से मिलते ఇద్దరు रहते ముగ్గురు हैं, కంటే ఎక్కువ ఉంటాం, हम 2-3 से ज्यादा अधिक होते हैं, ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటాం. 2-3 से अधिक होते हैं। సంఘముగా కూడుకోండి, कलिसिया के रूप में इकट्ठा సంఘముగా हो, కూడుకోండి. कलिसिया के रूप में इकट्ठा हो। సమాజముగా కూడుకుంటూ మానుకుంటున్నారు కొంతమంది. कहता है इकट्ठा होना, बहुत सारे लोग छोड़ दे रहे हैं। చూడండి 10వ అధ్యాయము देखिएगा इब्रानी ఏప్రిల్ రాసిన పత్రిక 10वीं अध्याय 10వ అధ్యాయము 10वीं अध्याय 25వ వచనం చూస్తే 25वीं वचन కొందరు देखिएगा। మానుకున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించిన కొద్దీ మరి ముఖ్యంగా ఎక్కువగా కలుసుకుందాం. इब्रानी 10:25 में लिखा है, और एक दूसरे के साथ इकट्ठा होना ना छोड़े जैसे कि कितनों की रीति है, पर एक दूसरे को समझाते रहो, और जो जो उस दिन को निकट आते देखो त्यों त्यों और भी अधिक ये किया करो। బలపడిన వాళ్ళు బలహీనుల్ని ప్రేరేపించబడాలండి, जो बल पाए प्रभु में, अब कमजोर लोगों को प्रेरणा देना है, హెచ్చరిక చేయాలండి, उनको सावधान करना है, హెచ్చరిక చేయాలండి. सावधान करनी है। ఏమంటున్నాడు? क्या कहता है? ఒకరినొకడు హెచ్చరించుచు एक दूसरे को समझाते रहे, ఆ దినము సమీపించిన కొద్దీ उस दिन को निकट आते हुए देख, మరి ఎక్కువగా और కూడుకోమంటున్నాడు. ज्यादा से ज्यादा अधिक मिलते रहना చాలా चाहिए। మంది క్రైస్తవులు ఎందుకండి అనవసరంగా వెళ్ళిన కానీ చాలు ఒకటి అంటారు, మేము ఒకటి అంటారు, ఎందుకు మాకు క్షమించే విధానం లేదు, అనవసరంగా అనుకున్నట్టుగా అనుకుంటున్నారు ఈ దినాల్లో అని చెబుతున్నాడు వాక్యం. वचन बताता है आजकल मसीह लोग इस तरह विचार रखते हैं, क्यों मिलने के बाद ये बात वो बात आता रहता है कि क्यों बेकार में मिलना करके सोच रहे, मिलना छोड़ रहे, इस तरह बता रहे यहाँ पे। మన ఇంట్లో ఉండే టీవీ చూంటే పోలా, हमारे घर में ये बैठकर टीवी में देखने से మన భక్తి మనం చేసుకుంటే हम పోలా,
अपने भक्ति को करे तो अच्छा है ना। ప్రపంచంలో చాలా మంది అలాంటి చుప్పు చాది విశ్వాసులు ఉన్నారండి. तो दुनिया में इस तरह चुपचाप रहने वाले विश्वासी भी है, అది రక్షణ కాదండి, वो उद्धार नहीं అది है, బహిరంగమైన విశ్వాసం కాదండి. वो खुल्लम खुल्ला रखने वाला विश्वास नहीं है। చూడండి ఇక్కడ సమాజం కూడుకోవాలండి. क्या देखिए बताता है कि हम समाज के रीति में इकट्ठा होना है। ఒక మంచి విశ్వాసి एक अच्छा विश्वासी 10 మంది కంటే ఎక్కువ మంది ఉన్న చోట मानो 10 से अधिक लोग है कहीं, అక్కడ విశ్వాసం కనపడాలి. वहाँ अपना विश्वास को दिखाना అక్కడ है। నేను అనేది ఉండదు కదా, वहाँ मैं हूं करके नहीं रहता నీ ना, కుటుంబం కాదు కదా, आपका परिवार नहीं है ఇక్కడ ना, అనేక మంది వస్తారు కదా, और कई सारे लोग आते हैं ना, అనేక మంది మనస్తత్వాలు ఉంటారు కదా, कई सारे अलग अलग विचार वाले लोग వాళ్ళని होंगे ना, క్షమిస్తూ ఉండాలి, उनको क्षमा करते रहना, కలిసిమెలిసి ఉండాలి. उन्हीं लोगों से मिलके ఇదే रहना పెండ్లి కుమార్తె है। సంఘం, यही दुल्हन ही कलिसिया है, ఇదే రాకడ విశ్వాసం. यही आगमन की विश्वास है, సిద్ధపడి ఉన్నాం. तैयार के साथ रहना। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो దేవుడు మెదలకుండా ఊరుకున్నాడు, परमेश्वर चुप रहा, ఏం చేయట్లా. कुछ भी नहीं कर रहे हैं। నేను కొత్తలో అనుకునేవాడిని, मैं नए में सोचता था, మరి ఎంత బాధ పెడుతున్నారే, अरे यीशु को इतना दुख दे रहे हैं। అసలు ఒక దోత వచ్చి ఒక కత్తి తీసుకుని నుంచుంటే ఎంతో మందిని హతం చేసేరే, अगर एक दूध आकर खड़े होकर कई सारे लोगों का घात किया था, తెగులు వచ్చి లక్షల లక్షల మంది వేల మంది చచ్చిపోయారే, मरिया के लाखों लोग मर गए थे, దేవుడు పంపించాడు. परमेश्वर ने भेजा था, ఏంటి మెదలకుండా ఊరుకున్నాడు? क्यों चुप रहा? కానీ మెదలకుండా ఊరుకునే దేవుడు కాదండి, ये चुप रहने वाला परमेश्वर नहीं है, మెదలకుండా ఊరుకునే దేవుడు కాదండి, चुपचाप रहने वाला परमेश्वर नहीं है, సమయం ఇచ్చే దేవుడు. समय देने वाला परमेश्वर है। చూడండి, देखिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से, ఈ 4వ శతాబ్దం, ఏ చనిపోయిన తర్వాత 4వ శతాబ్దంలో, यीशु की मृत्यु के बाद 4वीं शताब्दी में, 4వ శతాబ్దంలో 4वीं शताब्दी में యూదులంట, చూడండి అక్కడ देखिए యెరూషలేము గోడ చుట్టూ స్థలం లేనంతగా ఈ సిలువులంట యూదులంట నిర్దాక్షిణ్యంగా సిలువులకంట సిలువుల మీద వాళ్ళని ఎక్కించి వాళ్ళ మీద తారు పూసి వాళ్ళు నుప్పంటించారు. तो यीशु मसीह की 4वीं शताब्दी में ऐसा किया, यहूदियों को जैसे शहरपना की चारों ओर रस्सियों से बांधकर लटकाकर उनके ऊपर तारकोल डालकर उनको आग जलाया है। ఆ ఎలుగులోనంట వీళ్ళు చదరంగాలు ఆడుకుంటున్నారంట. उसी रोशनी में ये लोग चेस खेल रहे थे। యెరూషలేము గోడల చుట్టూ यरूशलेम की सारी शहरपना के సిలువలు चारों ओर స్థలం లేనంతగా जगह भी नहीं था, సిలువలను పాతి और इतने सारे क्रूस को खड़ा किया, యూదులు నిర్దాక్షిణ్యం సిలువ మీద ఎక్కించి చంపిస్తున్నారంట. यहूदियों को बिना दया दिखाते हुए उस क्रूस पर चढ़ाकर इस तरह तारकोल डालकर जला रहे थे। ప్రియులారా, प्रियो 11 లక్షల మంది యూదులంట అగ్నికి ఆహుతైపోయారంటండి. 11 लाख यहूदी उस समय यहूदी आग में झुलस गए थे। వాళ్ళ కారినటువంటి రక్తం ఆ యెరూషలేములోనంట నడుముల వరకంట రక్తాలు ప్రవహిస్తున్నాయి అంటండి. तो उनसे जो लहू बहा था उस यरूशलेम की गलियों में ऐसा बोलता है कि कमर तक बहने लगा लहू। 97,000 మంది అంటే యూదులంట చౌక ధరకంట బానిసలుగా అమ్మేశారంటండి. तो 97,000 यहूदी जो बहुत कम रेट में दास के रूप में बेचा गया था। 40,000 మందిని ఎవరు కొనలేంటి, వీళ్ళు బేకారోళ్ళు, ఈ లేవిడికి పనికిరారు, వీళ్ళు అపంచులు అయిపోయారు అని అమ్మటానికి కూడా ఎవరు కొనటానికి కూడా లేక 40,000 మందిని స్వతంత్రంగా విడిచిపెట్టేశారంటండి. 40,000 लोगों को कोई खरीदा भी नहीं है, ये तो ऐसा निकम्मे हैं और किसी काम का नहीं है करके उनको ऐसा ही यूं छोड़ दिया। ప్రియులారా, प्रियो ఎందుకంటే क्योंकि చూడండి, देखिए దేవుడు సమయం ఇస్తాడు. परमेश्वर समय देगा। ఎందుకు ఆ దినాల్లో యేసుప్రభు సిలువతో మౌనంగా ఉన్నాడండి? तो यीशु मसीह को क्रूस में डाल रहे तो परमेश्वर क्यों चुप रहा? దేవుడు మౌనంగా ఉన్నాడు. क्यों चुप रहा? తన కుమారుణ్ణి వదిలేసిన మన రక్షణ కోసం. अपने पुत्र को छोड़ दिया हमारी उद्धार की खातिर। ఇక్కడ यहाँ पे పౌలు గారు ఎబ్రేసిన పత్రికలో इब्रानी की पत्रिका में पौलुस कहता है 10వ అధ్యాయము 10वें अध्याय में 30వ వచనం అంటాడు, वचन 30 में कहता है, ఏమంటాడు? क्या कहता है? ప్రతీకారం చేయటం నా పని, पलटा लेना मेरा काम है, నేను ప్రతిఫలం ఇస్తాను. मैं ही बदला दूंगा। చూడండి, देखिए ప్రభు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. प्रभु अपने लोगों का न्याय करेगा। ప్రతిఫలం పగ प्रतिफल తీర్చుట నా వంతు. बदला लेना मेरा काम है। ఆ దినం ఉంది, वो दिन है, ఇది కృపకాలం, ये अनुग्रह का समय है, ఇది కృపకాలం. ये अनुग्रह का समय ఈ है। కృపకాలంలోనే మనం మార్పు చెందాలి. इस अनुग्रह का समय में ही हमको बदलना है। రాకముందే మార్పు చెందాలి. आगमन के पहले ही हम लोग बदल जाना है। ప్రియులారా, प्रियो చూడండి, देखिए దేవాలయాన్ని చూడండి ముక్కలుగా చేసేసారంట యెరూషలేములో. यरूशलेम के मंदिर को बिल्कुल गिरा दिया। క్రీస్తు శకము
66వ సంవత్సరంలో ईस्वी 66 में రోమీలు కొంత వ్యతిరేకంగా వీళ్ళు పనిచేసినప్పుడు रोमियों के खिलाफ जब काम किया था, క్రీస్తు శకం 70 నాటికంటే అది ఉద్దితం అయిపోయింది. క్రీస్తు శకం 70 నాటికి ईस्वी 70 में वो बिल्कुल ये जो इनका वीर खिलाफ लोग ज्यादा बढ़ गए थे। ఈ రోమా సైనికులు వేల మంది అంట యెరూషలేము చుట్టూరు ముట్టడించారంట. तो ये रोमी सेना जो है हजारों हजार लोग यरूशलेम के चारों ओर घेर लिया है। అంటువ్యాధులు వచ్చేసినట్టండి. तो बहुत सारे छुआछूत की बीमारियां लग गया, అంటువ్యాధులు వచ్చేసి छुआछूत की बीमारी लग गई, అంటువ్యాధులు వచ్చేసి बीमारी आकर 6 లక్షల మంది జనాంగం చచ్చిపోయారంట. 6 लाख लोग मर गए थे। యెరూషలేం మీద దయలేదండి. यरूशलेम के ऊपर दया नहीं యేసు था। ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, जब यीशु मसीह धरती में था, శరీరధారి ఉన్నప్పుడు, जब देहधारी था, యెరూషలేం వైపు చూసి यरूशलेम की ओर देखकर కన్నీరు గార్చి आंसू बहाया, కన్నీరు గార్చి आंसू बहाया, యెరూషలేమా हे यरूशलेमा, ఓ యెరూషలేమా हे यरूशलेमा, ఏమన్నాడు? మనుషులను ప్రవక్తలను చంపుదానా, नबियों को घात करने वाली, ఎన్నిసార్లు నిన్ను కోడి తన పిల్లలను రెక్కల కింద దాచి, ఎన్నిసార్లు రెక్కల కింద దాచాను నేను. कितने बार मुर्गी अपने बच्चों को पंखों की तरह बचा के रखना चाहती थी, उस प्रकार मैंने कितनी बार तो किया हूं तुम्हारे विषय में। కన్నీరు కారుస్తారు, आंसू बहाएगा, కన్నీరు కారవాలి. आंसू बहाना है। బలహీనల వైపు చూసి కన్నీరు కారవాలి, कमजोरी लोगों को देखकर आंसू बहाना है, కన్నీరు కార్చాలి, आंसू बहाना है, హెచ్చరించాలి, सावधान करनी है, మన విశ్వాసం ఇతరులకు చూపించాలి. हमारा विश्वास दूसरों को सादृश्य बनाना। చాలా మంది కొన్నిసార్లు ప్రార్థన చేస్తారు, कई सारे लोग कई बार प्रार्थना करते हैं, నా విశ్వాసం వీళ్ళకేం తెలుసు అయ్యా, मेरा विश्वास इन्हें क्या पता నా प्रभु, హృదయంలో ఏమో వీళ్ళకేం తెలుసు. मेरे मन में क्या है इन्हें क्या पता। కానీ అది కాదు ప్రియులారా, ऐसा नहीं प्रियो, మంచి చెట్టు మంచి కాయలు కాస్తుంది, अच्छा पेड़ अच्छा फल लाता है, మంచి చెట్లు మంచి కాయలు కాస్తుంది. अच्छी पेड़ अच्छी फल लाती ఆ है, కాయలు ఇతరులకు ఉపయోగపడదు. वो फल दूसरों को इस्तेमाल में आता है। మంచిగా చెట్టు చక్కగా పచ్చదనంగా ఉంటుంది. अगर पेड़ हरा भरा रहेगा, ఆ పచ్చదనానికి అనేక మంది శాద తీర్చుకుంటారు, उस छाई के नीचे कई सारे लोग शरण लेते हैं, అనేక మంది శాద कई सारे తీర్చుకుంటారు. लोग शरण लेते हैं। కాబట్టి మన విశ్వాసం క్రియల ద్వారా చూపించాలి. इसलिए हमारे विश्वास को कार्यों के द्वारा दिखाना ఆ है। చూసిన వాళ్ళు जो देखा था वो మార్పు చూస్తారు మనలో. हमारे अंदर बदलावट అందుకే देखिएगा। యేసయ్యను इसलिए మారు మనసు పొందండి, मन फिराव करो, మారు మనసు పొందండి, मन फिराव करो, దేవుని రాజ్యం సమీపములో ఉంది, परमेश्वर का राज्य निकट है, ఆ రాజ్యం మీరే, वो राज्य आप ही हो, ఆ రాజ్యం నీవే, वो राज्य आप ही ఆ हो, రాజ్యం నీవే. वो राज्य आप ही है। రేపేం జరుగుతుంది ఎవరికి తెలియదు. कल क्या होगा किसी को पता नहीं है। సలోమన్ అంటాడు సామెతల్లో, राजा सुलेमान कहता రేపేం है, జరుగుతుందో नीति నీకేం वचन में, తెలియదు. कल का दिन क्या होगा कुछ भी नहीं पता आपको। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఆ దృశ్యం అంతా చూసి वो दृश्य को देखकर టైటస్ చక్రవర్తి, टाइटस चक्रवर्ती, రోమా గవర్నమెంట్ చక్రవర్తి టైటస్, रोमियों का उस समय का टाइटस जो चक्रवर्ती దీనికి था, నేను కారకుడు కాను ప్రభువా, इसका मैं कारण नहीं हूँ प्रभु, నేను కారకుడు मैं కాను नहीं हूँ कारण। అని ఆయన అన్నాడని చరిత్ర చెబుతుంది. इस तरह उन्होंने बोला करके इतिहास में लिखा हुआ है। ఇంకోటి తెలుసా, एक और बात, దేవాలయాన్ని ధ్వంసం చేశారు, मंदिर को ढा दिया है, యాజకత్వాన్ని రద్దు చేశారు, याजकत्व को खत्म कर दिया, సన్నిహేద్ర సంఘాన్ని బహిష్కరించేశారు, तो सनहेद्रिस कलिशा को बाहर कर दिया, యూదులకంటూ ఏమి లేకుండా చేశారు, यहूदियों के लिए कुछ रहने ही नहीं दिया, ఏమి లేకుండా చేశారు, कुछ भी नहीं रहने दिया, తిత్తర బిత్తర అయిపోయారు, చల్లా చెదరైపోయారు. तितर बितर हो गया। ఎందుకో తెలుసా, क्यों पता है? ఈ రక్తము మా మీదకు మా పిల్లల మీదకు వచ్చును గాక. उस समय कहा था लोगों ने, इनका लहू में हमारे ऊपर हमारे बच्चों को ऊपर आए, ఈ రక్తం మా మీదకి మా పిల్లల మీదకు వచ్చును గాక. इनका लहू हमें और हमारे बच्चों को ऊपर आए बोला था। ఈ మాటే, यही बात, ఈ మాటే यही बात దేవుడు విన్నాడు, परमेश्वर ने सुना, దేవుడు విన్నాడు ఆ మాట. सुना परमेश्वर इस बात को। ఎప్పుడైనా చూడండి ప్రియులారా, कभी भी देखो प्रियो, వ్యర్థమైనటువంటి ప్రతి మాట అంట जो फालतू में बोलने वाला हर एक बात जो है దేవుని సన్నిధిలోకి వస్తుంది. परमेश्वर के न्याय विमर्श में आएगा। వ్యర్థమైన ప్రతి మాట, बेकार में बोलने वाला हर एक बात, నీ మాటలను బట్టి నువ్వు పట్టించబడతావని బైబిల్. आपकी बातों के द्वारा आपको पकड़ा जाएगा करके बाइबल में అప్పుడైతే लिखा है। దేవుడు మెదలకుండా ఊరుకున్న మీద तब तो ఏ परमेश्वर మాట. चुपचाप रहा, कुछ नहीं बोला। మనం పాపం చేసేటప్పుడు దేవుడు మనల్ని ఏం చేయడండి. हम पाप करते, पाप में रहते तो परमेश्वर हमें भी कुछ नहीं करेगा ना ఎందుకని? बोलेगा। क्यों? కృపకాలం, अनुग्रह का समय है। కృపకాలం. अनुग्रह మనం का ఎంత समय। చేస్తున్నా हम चाहे कुछ भी कितना भी करे, మనల్ని ఏం చేయడండి. कुछ भी नहीं करेगा। చాలా మంది అనుకుంటారు, बहुत सारे लोग सोचते మేము हैं ఎలా ఉన్నా మమ్మల్ని ఏం చేయట్లేదు కదా, हम इतना व्यवहार कर रहे फिर भी हमें तो कुछ మా జీవితం బాగానే ఉంది కదా भगवान हमें कुछ नहीं कह रहा, हमारी जिंदगी तो अच्छा है ना सोचते हैं। అనుకుంటారండి. इस तरह కానీ सोचते బైబిల్ हैं। ప్రకారం మన జీవితాన్ని మలుసుకోవాలి. लेकिन बाइबल के अनुसार जिंदगी को बदलना బైబిల్ चाहिए। మనకు ప్రమాణం, बाइबल हमारे लिए प्रमाण है, సంఘం మనకు ప్రమాణం, कलिशा हमारे लिए प्रमाण है, సువార్త మనకు ప్రమాణం, सुसमाचार हमारे लिए प्रमाण है, సువార్తకు మనకు ప్రమాణం. सुसमाचार हमारे लिए प्रमाण है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखो, ఆ రక్తం అంట, लहू, ఆ రక్తం తీర్పు తీర్చిందంట. वही लहू उनके लिए न्याय किया करके कहता है। చూడండి, देखिए, అడల్ఫ్ హిట్లర్ అనే వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసో తెలీదో आपको చరిత్రలో. इतिहास में हिटलर करके एक व्यक्ति था, 6 లక్షల మందిని అంట క్రూరంగా చంపేశాడంట. 6 लाख लोगों को बड़ी निर्दया से खत्म करा। 6 లక్షల మందిని క్రూరంగా చంపేశాడు. 6 लाख लोगों को बड़ी निर्दया से खत्म कर दिया।
సిలువును ఎక్కించిన వారు, యేసు ప్రభువును సిలువులు ఎక్కించిన వారి పిల్లలంట, వారి యొక్క శతాబ్దాల ప్రకారంగా వాళ్ళు దాన్ని ఏమంటారు, వికలాంగులకు ఉండిపోయారంట. तो जिन्होंने यीशु को क्रूस पर डालने का कारण बनाना, उनकी बच्चे कई शताब्दी तक यानी कि क्या बोलते विकलांग यानी कि हाथ पैर नहीं है, ऐसे लगड़े ऐसे हो गए. ఎందుకో తెలుసా? क्यों हो गया? ఈ రక్తం, యేసు ప్రభు రక్తము, क्योंकि यीशु का लहू మా మీద మా పిల్లల మీదకి వచ్చునుగా. हाँ, कहना कहा था ना उन्होंने, हमारे और हमारे बच्चों के ऊपर आ जाए. యేసు ప్రభుని సిలువేయండి, यीशु को क्रूस पे डालो, సిలువేయండి, क्रूस पे डालो. బరబ్బాను వదిలిపెట్టండి, बरब्बा को छोड़ दो, బరబ్బాను వదిలిపెట్టండి. बरब्बा को छोड़ दो. బరబ్బా వచ్చింది ఎవరి మీద? యూదుల మీదకే. आया था यहूदियों के ऊपर ही, రోముల మీదకి రాలేదు. रोमियों के ऊपर नहीं आया, రోమిల మీదకి రాగలేదు, रोमियों के ऊपर नहीं आया, యూదుల మీదకి వచ్చింది. यहूदियों के ऊपर ही आया. ఎందుకంటే क्योंकि దేవుని రక్షణ వాళ్ళు తృణీకరించారు, परमेश्वर का उद्धार को उन्होंने इंकार कर दिया, ప్రవక్తలను తృణీకరించారు, नबियों को भी इंकार कर రక్షకును తృణీకరించారు, दिया, उद्धारकर्ता को इंकार कर दिया. అన్యజనుల కోసం దినమల్లా చేయలు జాగుతున్నాడు. कहता है निजाति को दिन भर हाथ फैला के रखा है. మనమైతే అన్యజనుల నుంచి వచ్చాం, हम तो अन्य जाति से आए हैं, మనం అన్యజనుల నుంచి వచ్చాం. हम अन्य जाति से आए हैं. దేవునికి మన విరుద్ధంగా ఉండకూడదు. परमेश्वर का विरुद्ध हम नहीं रहना है. చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే छोटी छोटी भी बात भी क्यों ना हो, సరి చేసుకోవాలి, सुधारना है, సరి చేసుకోవాలి. सुधारना है. కాబట్టి इसलिए ఈ సమయాన్ని इस समय को మనం ఉపయోగించుకున్నాం, हम इस्तेमाल किए हैं, విన్నాం వాక్యం, सुना है वचन को. ప్రభు ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, प्रभु छोटी मोटी गलतियां हैं, సరి చేసుకుంటాను. सुधारूंगा प्रभु. ఎందుకంటే क्योंकि మన శరీరంలో हमारे देह में ఏదైనా చిన్న చిన్న మచ్చలున్నా, कोई दाग होगा, ఏమన్నా कोई धब्बा होगा, డాక్టర్ దగ్గరికి వెళ్ళి डॉक्टर पास जाके అడుగుతాం, हम पूछते ఈ हैं మచ్చలు ఎలా పోతాయి, ये दाग कैसे जाएंगे, ఎలా పోతాయి, ये कैसे जाएंगे, ఈ అనారోగ్యం ఎట్లా ये పోతాయి, बीमारी कैसे ఆయన जाएगा, ట్రీట్మెంట్ చేస్తాడు. ट्रीटमेंट करेगा वो. ఎందుకని? क्यों? మన శరీరం పైన ఉన్న వాటిని మనం ఇలా చేసుకున్నప్పుడు हमारे देह के ऊपर दिखने वाली चीजों के लिए इतना यत्न करते तो ఆత్మ విషయంలో आत्मिक विषय में ఎంత మనం జాగ్రత్తగా ఉండాలి. कितना सावधान से रहना है हमें. శరీరం వ్యర్థమే కదా, शरीर तो बेकार ही है ना, నిష్ప్రయోజనంగా बेकार का है. పాతేస్తే अगर दफनाएगा तो 3-4 రోజుల్లో 14 दिन के बाद పురుగులు బట్టి कीड़े लग जाएगा, క్షీణించిపోద్ది. खत्म हो जाएगा. కానీ ఆత్మను పాడు लेकिन చేసుకో, आत्मा को खराब नहीं करना, ఆత్మను పాడు చేసుకో. आत्मा को खराब मत करना. కాబట్టి ఈ రాత్రి దేవుడు మాట్లాడే మాటలు इसलिए आज रात को प्रभु ने जो बात की నా है, గురించేను ప్రభు, प्रभु कहे कि मेरे लिए बात నా किया, గురించేను ప్రభు, मेरे लिए ही बात किया నా प्रभु. గురించేనండి, मेरे लिए बोलिएगा, నా గురించేను ప్రభు, मेरे लिए बात किया నన్ను प्रभु. ప్రేమించి మాట్లాడు. मुझसे प्रेम करके आपने बात దైవ की. దాసుల్లో పరిశుద్ధాత్ముడా మీరుండి మాట్లాడు. प्रभु दास के अंदर आप रहकर बात किए हैं. నాకు చిన్న చిన్న ఏమైనా ఉంటే నాకు मेरे अंदर की जो गलतियां हैं छोटी ఈ मोटी, రోజు వాక్యం విన్నప్పుడు నాకేమైనా అనిపిస్తే, ये वचन सुना मुझे महसूस हुआ, ఏమైనా కొంచెం అనిపిస్తే, मुझे महसूस हुआ పరిశుద్ధాత్మ నాతో మాట్లాడారు. पवित्र आत्मा आप ही ने बात किया. పరిశుద్ధాత్మ మాట్లాడతాడండి. पवित्र आत्मा बात करता है. దైవదాసు వాక్యం చెప్పినప్పుడు जब को दास वचन बताता है, పరిశుద్ధాత్మ తాగుతూ ఉంటాడు, पवित्र आत्मा छूता रहेगा, మనల్ని కూడా తాగుతూ ఉంటాడు. हमको भी छुएगा. కొన్నిసార్లు మనలో ఉన్న చిన్న చిన్న తప్పులు మనకు గుర్తు చేస్తాడు. हमारे अंदर की गलतियों को भी स्मरण ఆ, दिलाएगा. మాకు అప్పుడు అనిపించుద్ది, కరెక్టే, నేను నాలో ఉంది ఇది हाँ लगता, हाँ मेरे लिए बोल అనిపించుద్ది. रहे, मेरे लिए बोल रहे, मेरी अंदर है करके लगता भी ఆ है. అనిపించినప్పుడు जैसे लगता है ना, ఓహో పరిశుద్ధాత్మ నాకు టచ్ చేస్తున్నాడు, हाँ पवित्र आत्मा ही मुझसे बात करता నా గుర్తు చేస్తున్నాడు, है, मेरी बातें याद दिला నా रहा है, స్థితిని గుర్తు मेरी చేస్తున్నాడు. स्थिति को याद दिला रहे. మారాలి, నేను ఇప్పుడు मुझे बदलना है अभी, మారాలి, बदलना है, కఠినంగా ఉండొద్దు, कठोर मत बनो, మారాలి. बदलना है. అర్థం చేసుకోండి, समझो ఈ ఆఖరి దినాల్లో इन आखिरी दिनों में పెళ్లి కుమార్తె సంఘంలో చేర్చబడాలి. दुल्हन की कलिसिया में बनना है, हमें ఎదురు చూసేవాళ్ళుగా ఉండాలి, इंतजार करने वाला बनना है, ఎదురు చూసేవాళ్ళు ఉండాలి. इंतजार करने वाला बनना है. మనము ఆ పెళ్లి కుమార్తె సంఘములో చేర్చబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి, ఆకర్షించబడినటువంటి పెళ్లి కుమార్తెలకు సిద్ధపడుతూ ఉండాలి. तो दुल्हन की कलिसिया में शामिल हुआ और बहुत सारे लोगों को आकर्षित करने वाले रीति से हम तैयार होना. ఆత్మీయ ఆభరణాలు ధరించుకోవాలి. आत्मिक आभूषण को पहनना है. ఆత్మీయ ఆభరణాలు రోజు రోజు ధరించుకోవాలి, శరీర ఆభరణాలు కాదండి. शरीर की सोना चांदी नहीं पहनना है. ఆత్మలో మనం సుందరంగా ఉండాలి, आत्मा में सुंदर रहना है, ఆత్మలో మనం ఆనందంగా ఉండాలి. आत्मा में आनंदित रहना है. ఎప్పుడైతే ఆత్మలో ఆనందంగా ఉంటావో कभी आप आत्मा में आनंदित నీ रहोगे, శరీరం అంతా కూడా కలకలకలకలాడుతూ ఉంటుంది. ఆనందంగా చూస్తూ. आपके चेहरा भी खिलता रहेगा. ఆత్మలో ఆనందం ఉండాలి, आत्मा में आनंदित होना चाहिए, ఆత్మలో ఉల్లాసం ఉండాలి. आत्मा में उल्लास होनी चाहिए. అందుకనే ఆ యొక్క ఆత్మీయ ఆభరణాలు ధరించుకోమని పేతురు గారు చెప్పాడు. इसलिए पतरस कहता है आत्मिक आभूषण पहनो, ఆత్మీయ ఆభరణాలు ధరించుకుని పెళ్లి కుమార్తెలకు సిద్ధపడండి. आत्मिक आभूषण पहनो और दुल्हन की कलिसिया के रूप में तैयार हो जाओ. రండి, చిన్న ప్రార్థన. आइए छोटा सा प्रार्थना. వందనాలు నాయన, धन्यवाद प्रभु. బిడ్డల వాక్యం విన్నారు, प्रभु वचन सुना है सबने, మీరు వినిపించారు, आप ही ने सुनाया, నాకు వినిపించారు, मुझे भी सुनाया, వాళ్ళని కూడా వినిపించారు. उनको भी सुनाया प्रभु. విన్నవారందరూ जितनों ने सुना है, ఈ రోజు आज प्रभु जी పరిశుద్ధాత్మ వాళ్ళని తాకి पवित्र आत्मा प्रभु आपने छू लिया, చిన్నగా వాళ్ళల్లో ఒక ఆలోచన పుట్టించి, उनके अंदर छोटी सी सोच उत्पन्न करे. పుట్టించేవేమో, प्रभु उत्पन्न करा होगा, ఇదేది నా గురించేగా, हाँ मेरे लिए तो है, మీరే గుర్తు చేశారని, आप ही याद दिलाए बोलकर, మీరే గుర్తు చేశారు. आप ही ने याद दिलाया. మార్పు చెందు, हाँ बदलो, మార్పు చెందు. हाँ बदल जाओ. ఇంకేమైనా చిన్న చిన్న ఉంటే సరి చేసుకో, और भी छोटी मोटी कमियां सुधारो, ప్రేమించు,
प्रेम करो। ప్రేమించే మాట్లాడాడు. प्रेम करके ही बात किया। మనలో ఉన్న లోపల మనలో ఉండకూడదు. हमारे अंदर की कमी हमारे अंदर नहीं रहना है। చూడండి, देखिए, యేసు ప్రభుతో ఉన్నవారే, यीशु मसीह के साथ रहने वाले, 3.5 सालతో తిరిగిన వాళ్ళే, 3.5 वर्ष उनके साथ जो चले थे, యేసు ప్రభు ద్వారా రక్షించబడ్డ వాళ్ళే, यीशु मसीह के द्वारा उद्धार पाए हुए लोग ही थे, అద్భుతాలు చూసిన వాళ్ళే, अद्भुत कार्य देखे हुए लोग थे, పిల్లలను ఆశీర్వదించబడ్డ వాళ్ళే, बच्चों को आशीर्वाद पाए हुए लोग थे, స్వస్థతలు పొందిన వాళ్ళే, चंगाई पाए हुए लोग थे, వాళ్ళే ఎదిరించారు. उन्होंने ही बलवा किया। భయం, डर, పిరికితనం, डरपोक, నిరాశ. निराशा। నిరాశలో ఉన్న యోధా ఇస్రాయేలు ఏం చేశాడు చూడండి. निराश में रहने वाले यहूदा ने क्या किया? देखो, యేసుతోనే ఉన్నారు. यीशु के साथ ही रहा। ఈనాడు క్రైస్తవులుగా మనం ఉన్నాం. आज मसीह बन के हम रहा है। ఈనాడు, आज, ఆనాడు వాళ్ళని చూసాం. उन दिनों में उनको देखा। ఈనాడు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళే आजकल मसीह जो बने हैं, క్రీస్తుని ఎరగని వారుగా ఉంటారు. मसीह को ना जानने క్రీస్తు वाला అంటే వాక్యమే, मसीह यानी कि वचन ही, వాక్యమే, वचन ही, వాక్యం ఎరగని వారుగా, वचन को ना जानने వాక్యం वाले, విన్న తర్వాత वचन सुनने के వాక్యానికి बाद లోబడిన వారుగా वचन ఉంటారు. को ना अधीन होते हैं। ఈ రాత్రి, आज रात को, ఈ శ్రమల దినాల్లో इस क्लेश के दिनों में ఒక్కసారి మనం ఆలోచించు. एक बार अपना आप को सोचे। ప్రభువా, प्रभु, వందనాలు నాయన, धन्यवाद, వందనాలు ప్రభు. धन्यवाद ఈ प्रभु, దాసుని ద్వారా మాట్లాడారు. आपके दास के द्वारा आपने बात किया प्रभु, వందనాలు ప్రభు. धन्यवाद प्रभु जी। అయ్యా, విన్న ప్రతి ఒక్కరు जिन्होंने सुना प्रभु, 100కి 100 उन सबके अंदर 100 गुना फलवंत हो। సాతాను వచ్చి వాక్యం ఎత్తుకొని పోకుండా शैतान वचन निकाल के ना ले जाने మంచి पाए। ఉద్యోగం ఎదిగేటట్టు సహాయం अच्छी చేయండి. तरह प्रभु बढ़ने के लिए सहायता करें। యేసు నామములో यीशु के नाम से मांगते पिता, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया।